अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్నటి పాఠంలో లేదా జరిగిపోయిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి, ప్రకృతి అనుసరామ. మనం అదేం గుణహలో కొన్ని లట్లకారం యొక్క రూపాలు చూసాము. చేత, నేత, అవి కృదంత శబ్దాలు. తర్వాత జయతి, భవతి, నయతి ఇటువంటి రూపాలు చూసాం లట్లకారులో. ఇప్పుడు ఆత్మీయ పదంలో మనం పచే, యజే ఈ ధాతులు చూస్తున్నాము. అవి కూడా చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి సంక్షేపంగా రివిజన్ చేస్తాను. పచే రూపసిద్ధి చెప్పాను. ఆ పచే రూపసిద్ధి తయారు చేయడానికి మనం డుపచ స్పాకి అనే ధాతువుని తీసుకున్నాము. పచే అంటే నేను వండుతున్నాను అనే అర్థంలో. డుపచ స్పాకే ధాతువుకి మనం పూర్వం లాగానే భూవాదయో ధాతవ అని పేరు పెట్టుకున్నాము. ధాతు అని పేరు పెట్టుకున్న తర్వాత ఆదిరి ఇన్ టుడవ అనే సూత్రం వచ్చేసి, నువ్వు ఎవరికే ధాతు పెట్టావో ఆ ధాతువులో మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆదిరి ఈ టూడో ఇన్ టుడవ ఈ టు డు వహ్ ఈ సూత్రం వచ్చేసి ఆదిరి ఇన్ టుడవ అనే సూత్రం వచ్చేసి ఆదిలో ఉండే డుకారానికి ఇత్తని పేరు పెట్టింది. ఆదిలో ఉండే డుకారానికి మాత్రమే ఇత్తని పేరు పెట్టింది. తర్వాత హలంత్యం అనే సూత్రం వచ్చేసి అంతిమ శకారానికి ఇత్తని పేరు పెట్టింది. తర్వాత చకారంలో ఉండే అకారానికి కూడా ఉపదేశ అజన్యాసిక ఇత్తని సూత్రం వచ్చి ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదర్శన లోప చేసిన తర్వాత కేవలం పచ్చి మిగిలింది. పచ్చి పక్కన ప్రతి తీసుకురావాలి కాబట్టి ధాతుకు అధికారంలోకి వెళ్ళాలి. అందుకే ధాతో ఇదం అధికార సూత్రం అని చెప్పాను. అధికారంలో మామూలుగానే వర్తమాన కాలమే కాబట్టి ఇది వర్తమాన లట్ అనే సూత్రం వచ్చింది. వర్తమాన కాలంలో వర్తమాన అనే కాల అర్థాన్ని చెప్పడం కోసం లట్ లకారం వచ్చింది. ఓకే, అందుకే పచ్చ లట్ ఈ రకంగా వచ్చింది. పచ్చ లట్. ఇప్పుడు ఆ లట్ కూడా అనుబంధంలో వేసుకుంటే హలంత్యం ఉపదేశ అజనునాసిక ఇత్ తోటి ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత అప్పుడు ఇల్లు మిగులుతుంది లకారం. ఇప్పుడు ఇల్లు స్థానంలో ప్రత్యయాలు తెచ్చుకోవాలంటే లస్య అధికారంలోకి వెళ్ళాలి. లస్య అధికారంలోకి వెళ్తేనా తిప్తస్తి షిప్తస్థ విప్వస్మస్తా తాంజా థాస్ ఆథాం ధ్వం ఇటు వహి మహిం అనే సూత్రం చేత ఇల్లు స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. 18 ప్రత్యయాలు వచ్చాయి. కానీ మనకు అక్కడ ఒకటే కావాలి ఉత్తమ పురుష ఏకవచనంలో. దానికి ఏం చేయాలి? ఒక వ్యవస్థ కల్పించుకున్నాము. ముందు ఆ 18 ప్రత్యయాలకు లహ పరస్మై పదం అనే సూత్రం వచ్చేసి మొత్తం పరస్మై పదం పేరు పెట్టుకుంది. ఆ పరస్మై పదం పేరు పెట్టిన తర్వాత తంగాణ ఆత్మనే పదం అనే సూత్రం వచ్చేసి లేదు ఆ 18 ప్రత్యయ పరస్మై పదం కాదు, దాంట్లో ఉండే తానుండి మొదలుకొని మహింగ్ వరకు అంటే 9 ప్రత్యయాలకు నేను ఆత్మనే పదాన్ని పేరు పెట్టుకుంటా అని చెప్పి ఆత్మీయ పదాన్ని పేరు పెట్టింది. ఆ రకంగా తాండు మొదలుకొని మహింగ్ వరకు ఉండే ప్రత్యయాలకు ఆత్మీయ పదాలు అయ్యాయి. పైన ఉండేటి ఎట్లా పరస్పర ఎట్లా పెట్టుకున్నాం కదా, అవి పరస్పర పదాలుగా 2 భాగాలుగా విభజించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 భాగాలు చేసుకున్నాం. దాంట్లో పరస్మయ పదాలు వస్తాయి, ఆత్మీయ పదాలు వస్తాయా? వాటికి నిర్ణయం కోసం పరస్మయ పదంతో శేషాత్ కర్తరి పరస్మయ పదం అనే సూత్రం చేత మనం పరస్మయ తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ మనకు ఆత్మీయ పదంలో కాబట్టి ఆత్మీయ పదం ఎవరు చెప్తారు ఆత్మీయ పదం తెచ్చుకోని చెప్పి ఇది చెప్తుంది. స్వరిత ఇతః కర్తృభిప్రాయే క్రియాఫలే. స్వరిత ఇతః కర్తృభిప్రాయే క్రియాఫలే.
ఆత్మనేపథ్యం ఎప్పుడు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, కేవలం మనం ఏం పని చేసినా ఆ క్రియ యొక్క ఫలితం, పని యొక్క ఫలితం అది ఆ కర్తకు చెందుతేగిన ఖచ్చితంగా అది ఆత్మనేపథంలోనే వస్తుంది. ఇక్కడ మనకు పచే అంటున్నాం, వండుతున్నాడంటే వండుతున్న ఆత్మనేపథంలో రూపం కాబట్టి ఖచ్చితంగా అది అతని కోసం వండుతున్నా తెలుస్తుంది మనకు. ఇతరుల కోసం వండట్లేదు కాబట్టి ఆత్మ కోసం వండుకుంటున్నాడు. కాబట్టి ఆత్మనేపథంలో స్వరిత ఇత కర్తృభిప్రాయ క్రియాఫల అనే సూత్రం వచ్చేసి ఆత్మనేపథంలో ప్రతి తెచ్చుకో అని చెప్పింది. ఈ ముఖ్యంగా దీన్ని ఎక్కువ ఆలోచించదు. స్వరిత ఇత కర్తృభిప్రాయ క్రియాఫల అనే సూత్రం వచ్చేసి మనకు పరస్మ పదాలు ఆత్మీయ పదాలు ఉన్నాయి. రెండిట్లో ఏం తెచ్చుకోవాలంటే ఇది ఆత్మీయ పదం తెచ్చుకో అని చెప్పింది. ఎందుకు తెచ్చుకోవాలంటే ఇక్కడ పచి అనేది అతని కోసం వండుకుంటున్నాడు అంటే ఒక పని యొక్క ఫలితం కర్తకు చెందుతుంది కాబట్టి ఆత్మీయ పదం తెచ్చుకో అని చెప్పింది. అంతే. ఏం చేసింది? ఆత్మీయ పదం తెచ్చుకో అని చెప్పింది. ఈ సూత్రం వచ్చింది. ఇంతే గుర్తు పెట్టుకుని స్వరిత ఇత కర్తృభిప్రాయే క్రియాఫలి అనే సూత్రం వచ్చేసి పరస్మ పదాల్లో ఆత్మీయ పదాలు ఏం తెచ్చుకోవాలంటే ఆత్మీయ పదం తెచ్చుకో అని చెప్పింది. అంతే. కాబట్టి మనం ఆత్మీయ పదం తెచ్చుకున్నాం. కానీ ఆత్మీయ పనులు కూడా మొత్తం 9 వచ్చాయి. ఏది తెచ్చుకోవాలి? కాబట్టి దానికి నిర్ణయం కోసం ముందు దానికి ఒక విభాగం చేసుకున్నది. తింగ స్త్రీని త్రీని ప్రథమ మధ్యమోత్తమాహ అనే సూత్రం వచ్చేసి ఆ 9కి ఆత్మీయ పదంలో 9కి ముందు క్రమంగా మూడిట్లకు ఏకవచనము, ద్వివచనము, బహువచనం పేరు పెట్టుకున్నాము. క్షమ్యతాం. మూడిట్లకు క్రమంగా ప్రథమ పురుషము, మధ్యమ పురుషము, ఉత్తమ పురుషం పేరు పెట్టుకుందాం అని చెప్పాను. ప్రథమ, మధ్యమ, ఉత్తమ అని చెప్పి అంటే మూడిట్లో క్రమంగా. తర్వాత అది పేర్లు పెట్టిన తర్వాత అట్లా కేవలము ఆత్మీయ పదంలో ఉండే 9 ప్రత్యయాలకు మాత్రమే ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం అని పేరు పెట్టలేదు. పైన పరస్మ పదాలు కూడా తింగ అని చెప్పింది సూత్రంలో. తింగ స్త్రీని త్రిని, తింగులకు అంటే తిప్పుండి వరకు మొత్తం మహింగ వరకు మొత్తం వచ్చింది. మొత్తానికి ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం అని చెప్పి మొత్తానికి 18 ప్రత్యయాలకు ఈ పేర్లు పెట్టింది. తర్వాత ఇంకో సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పెట్టావా తాన్యేక వచన, ద్వివచన, బహువచ నాణ్యేకష అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషం పేరు పెట్టావో వాటికి మళ్ళీ క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టుకో అని చెప్పి సూత్రం చెప్పి తాన్యేకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పి అంటే వాటికి మూడిట్లో క్రమంగా అన్నిటికీ ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు వస్తాయని చెప్పింది. ఈ రకంగా ఒక విభాగం అయిపోయింది. ఆత్మీయ పదంలో కూడా అన్నిటికీ ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టుకున్నాము. ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టుకున్నాం. కానీ మనకు నిర్ణయం కాలేదు ఆత్మీయ పదంలో ఏం తెచ్చుకోవాలి. సరే విభాగం ప్రథమ, మధ్యమ, ఉత్తమ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టుకున్నాం. దాంట్లో ఏది రావాలి మనకు? వాటికి నిర్ణయం కోసము ఇక్కడ ఏమొచ్చింది? అస్మద్యుత్తమ. మనం ప్రథమ పురుషం కావాలంటే శేషే ప్రథమ చెప్పుకునే వాళ్ళం. శేషే ప్రథమ వచ్చి ప్రథమ పురుషం తెచ్చుకోని చెప్పింది. ఇది వచ్చి చెప్పింది అస్మద్యుత్తమ అని చెప్పింది. అస్మద్యుత్తమ అంటే ఉత్తమ పురుషంలోకి వెళ్ళాం. ఎక్కడ? ఆత్మీయ పదంలో. ఆత్మీయ పదం కదా చెప్పింది. మనం ఆత్మీయ పదంలో వచ్చింది కానీ ప్రత్యేకం ఆత్మీయ పదంలో ఉత్తమ పురుషం చూసుకుంటాం. పరస్మ పదం కాదు. అస్మద్యుత్తమ అనగానే ఉత్తమ పురుషంలో ఆత్మీయ పదంలో ఉత్తమ పురుషం ఏదైతే ఉందో అవి చూసుకుంటాం. ఏముంది? ఇట్టు వహి మహిం ఉండే అంటే ఇక్కడ 3 వచ్చాయి. అస్మద్యుత్తమ అనగానే ఆటోమేటిక్ ప్రథమ పురుషం వెళ్ళిపోతుంది, మధ్యమ పురుషం వెళ్ళిపోతుంది. ఆత్మీయ పదంలో ఉత్తమ పురుషం ఒకటి వెళ్ళిపోయింది. దాంట్లో 3 ఉన్నాయి. ఇట్టు వహి మహిం, ఇట్టు వహి మహిం. దాంట్లో ఎందుకంటే మనం ఒకటి కావాలి. ఏం కావాలి? ఒకటి కావాలి. దానికి నిర్ణయం కోసం ఏం చేయాలి అంటే మళ్ళా ఇంకో సూత్రం వచ్చేసింది. ద్వేకయోర్ ద్వివచనైకవచనే బై ఏకవచన వివక్ష అంటే ఏకవచనం, 2కి వివక్ష అంటే ద్వివచనం తెచ్చుకో. ఇక్కడ ఏకవచన వివక్ష కాబట్టి మాకు క్రమంగా ఉన్నాయి కాబట్టి ఏకవచనంలో ఇట్టు తెచ్చుకున్నాం. ఉత్తమ పురుషంలో ఇట్టు వచ్చింది కాబట్టి పచ్చి ఇట్టు రాగానే దానికి తింగులలో ఉంది కాబట్టి ఇట్టు అనేది దానికి తింగి స్థితి సారధాతుక వచ్చేసి వెనకబడి సూత్రం వచ్చేసి తింగులకు అన్నిటికీ సారథకం పేరు పెడుతుంది. అందులో ఇది కూడా దాంట్లో ఉంది కాబట్టి దీనికి కూడా ఇట్ అనే దానికి సారథకం పేరు వచ్చింది. అది పేరు సారథకం పేరు పెట్టగానే వెనకబడి కర్తరిషప్ వచ్చింది. మళ్ళీ పరిగెత్తుకుంటాం. ఒకవేళ సారథాతక ప్రత్యయం పక్కన ఉంటేనా ధాతువుకు నేను షప్పు చేస్తాను అని చెప్పింది. ధాతుకు షప్పు చేస్తాను అని చెప్పింది. సారథాతక ప్రత్యయం పక్కన ఉండాలి. ఇక్కడ ఇట్ అనే సారథకం కదా పక్కన ఉంది. అందుకే ధాతుకు షప్పు చేస్తా అని చెప్పింది. కానీ షప్పు ఎక్కడేస్తావు? ధాతుకు షప్ అంటే ఏంటి అసలుకి? అప్పుడు వచ్చింది ప్రత్యయ. బై షప్ అని ప్రత్యయము. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరశ్చ ధాతుకు పక్కనే వస్తుంది. అప్పుడు ఏ ధాతు ఇక్కడ మనకు పచ్చి ధాతుకు పక్కన కూర్చోబెడితే ఆ రకం చూస్తే మధ్యలో అయిపోయింది. ప్రాణం ధాతుకు వచ్చింది. ప్రత్యయం కాబట్టి ప్రత్యయం అనేది ఎల్లప్పుడు ధాతుకు పక్కనే వచ్చుంటుంది. అట్లా ధాతుకు పక్కనే వచ్చింది కాబట్టి ఆ సారథక ప్రత్యయానికి పచ్చి ధాతుకు మధ్యలో షప్ వచ్చింది. ఈ రకంగా అస్తు. కానీ కర్తరి షప్ అనే సూత్రం వచ్చి సారథక ప్రత్యయం పక్క ఉంటే షప్ వికరణ షప్ ప్రత్యయం వచ్చిందని చెప్పింది. అంటే పచ్చి షప్పు ఇట్ అయిపోయాయి.
షప్కు అనుబంధం లోపం చేసుకుంటాం. ఏం చెప్పాను షప్కు అనుబంధం లోపము? పకారానికి అంతిమంలో ఉంది కాబట్టి హలంత్యం అనే సూత్రం వచ్చేసి ఇత్తని పేరు పెట్టింది. షప్లో ఉండే షకారానికి షప్లో ఉండే ఆది షకారానికి లసక్వ తద్దితే అనే సూత్రం వచ్చేసి లషక్వ తద్దితే అనే సూత్రం వచ్చేసి ఆది షకారానికి ఇత్తని పేరు పెట్టింది. అంతే, ఆది షకారానికి ఇత్తని పేరు పెట్టింది. అప్పుడు ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప హదస్య లోప అయిపోయింది. అప్పుడు ఏమైంది? షప్క కేవలం ఆ మిగిలింది. షప్క కేవలం ఆ మిగిలింది. ఓకే, అప్పుడు పచ్ ఆ ఇట్, పచ్ ఆ ఇట్ ప్రత్యేకంగా వస్తే ఆ ఇట్ మిగిలింది. పచ్ ఆ ఇట్. ఇప్పుడు ఈ సూత్రం గమనించండి, మనం అంతకు రాసుకున్నాం కూడా. ఈ సూత్రం వచ్చింది పచ్ ఆ ఇట్ మిగిలింది. ఓకే, ఇట్టు ప్రత్యయాన్ని కూడా ఈ పచ్ ఆ ఇట్ ఈ స్థితిలో టిత్ ఆత్మనే పదానాం టేరే అనే సూత్రం వచ్చింది. ఏమొచ్చిందండి? టిత్ ఆత్మనే పదానాం టేరే. ఇంతవరకు రాసుకునేది అనుకుంటాను, రాసుకోండి ఇక్కడి నుంచి. ఇంతవరకు చెప్పాను, నోట్స్ చెప్పాను అనుకుంటాను. టిత్ ఆత్మనే పదానాం టేరే అనే సూత్రం వస్తుంది. ఇదేమంటుంది వచ్చి చూడు, టిత్ అంటే ఏమిటండి? టిత్ అంటే టిత్ లకారం. ఏంటంటే టిత్ అంటే ముందు సూత్రంలో టిత్ లకారం. టిత్ లకారం ఏమండి మనకు? లట్టు, లిట్టు, లుట్టు, లిట్టు, లోటు, 5 లకారాలు. మొత్తం టొట్టు ఉన్నాయి లాస్ట్ లో. లట్టు, లిట్టు, లుట్టు, లోటు అని ఇవన్నీ 5 లకారాలు, లట్ లకారాలు. అంటే టిత్ లకారం. అంటే అన్నింటిలో టకారం ఉంది. అంటే టకారానికి హలంత్యం అనే సూత్రం వచ్చేసి ఇత్తు చేస్తుంది కాబట్టి టిత్ లకారం అని చెప్పాం. ఇవి టిత్ లకారం 5. మిగిలిన 5 ఏంటివి? లంగ్, లింగ్, లుంగు, లింగు, ఇవి ఆశ్రలింగు. ఈ 5 లకారాలు గిత్ లకారాలు అంటాం. ఏ లకారాలు? గిత్ లకారాలు. ఏ లకారాలు? గిత్, గిత్ లకారాలు. ఓకే, అట్లా ఆ రకంగా టిత్ లకారాలు 5, గిత్ లకారాలు, గిత్ లకారాలు 5. ఇదేమంటుంది? టిత్ గిత్ లకారాలు కూడా ఆత్మ రావచ్చు, ఆత్మీయపదం రావచ్చు. గిత్ లకారాలు కూడా ఆత్మీయపదం వస్తుంది కదా, ఉత్తమ పురుషం వస్తుంది కదా. అక్కడ తీసుకోవద్దు. టిత్ లకారాలు ఏవైతే ఉన్నాయో, అంటే లట్టు గాని, లిట్టు గాని, లుట్టు గాని 5 లకారాలు కదా, ఆ టిత్ లకార స్థానంలో వచ్చినటువంటి ఉత్తమ పురుషం ఇట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే టిత్ ఆత్మనే పదానాం అంటే టిత్ లకార స్థానంలో వచ్చినటువంటి ఏదైనా కానీ ప్రత్యయం వచ్చింది అనుకోండి, అప్పుడు టిత్ లకార సంబంధి ఏదైతే ఆత్మీయపదం ఉందో, అంటే టిత్ లకార స్థానం అంటే 5 లకార స్థానంలో ఏదో ఒక లకారం, ఆ స్థానంలో మనకు ఇట్ కానీ ఏదైనా ప్రత్యయం వచ్చిందనుకో, అప్పుడు ఆత్మీయపదంలో ప్రత్యయం వస్తే ఏదైనా కానీ అప్పుడు టిత్ ఆత్మీయ పదం, టిత్ సంబంధి ఆత్మీయపద ప్రత్యయం ఏదైతే ఉందో దానికి టీ భాగానికి ఏ అవుతుంది. టిత్ ఆత్మీయ పదానం అంటే ఆత్మీయ పదంలో ఉన్నటువంటి ఏమైనా 9 ప్రత్యయాల నుంచి ఆత్మీయ పదానం టేరే. టేరే అంటే టీ భాగానికి ఏ కాలం వస్తుంది అని చెప్పింది, అని ఈ సూత్రం చెప్పింది. ఇక్కడ మనకి ఇట్ అనేది ఆత్మీయ పదము. ఇంకోటి లట్ లకార స్థానంలో తీసుకొచ్చాం. అంటే టిత్ లకారం అనేది టిత్ లకార స్థానంలో అనుమతి ఇల్లు మిగిలింది, లాస్ట్ టిప్ వచ్చింది అంటే టిత్ లకారం. టిత్ లకారం ఇంకోటి ఆత్మీయ పదం కూడా. అలాంటి ఆత్మీయ పదానికి టిత్ లకారం అనేటువంటి దానికి టీ భాగానికి ఏకారం చేస్తాను. టీ భాగానికి ఏకారం. ఇప్పుడు టీ భాగం దీంట్లో ఏది నాకు ఎట్లా తెలుస్తుంది మనకి ఇంటిలో టీ భాగం అంటే? అప్పుడు టీ అంటే ఏమిటి ముందు ప్రశ్న కలిగింది. టీ భాగం ఏ చేస్తాము, టీ అంటే ఏమిటి, ఏది టీ భాగం, అది క్లారిటీ కావాలి కదా. ఆ క్లారిటీ కోసం ఇది వచ్చింది అనమాట. అది చెప్పడం కోసం వచ్చింది. ఏం లేదండి, అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు పెట్టాము అని చెప్పింది. అచోంత్యాదిటి. ఇదేమంటుంది? అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు పెట్టాం. ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడినా ఆత్మీయ పద విషయంలో ఏమిటిది? ఆత్మీయ పదానికి ఆత్మనే పదంలో ఉండే టీ బానికి ఏకారం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మీయ పదం చూసుకుంటాం. అన్ని ఇక్కడ చూసుకోవద్దు. టీ బానికి ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఆత్మనే పదంలో ఉన్నటువంటి టీ భాగానికి మాత్రమే ఏకారం. ఇక్కడ ఆత్మీయ పదం అంటే కేవలం ఇట్టే. షప్ అనేది ఆత్మీయ పదం కాదు, పచ్చనే ధాతు, షప్ అనే ప్రత్యయం, అది ఆత్మీయ పదం కాదు. కాబట్టి ఆత్మీయ పదం చూసుకోవాలి. ఆత్మీయ పదం ఉంది, ఇట్ ఉంది, దానికి టీ భాగాన్ని ఏకారం చేస్తాడు. టీ భాగం ఏ భాగం చేస్తావు, ఎలా తెలుస్తుంది? టీ అంటే ఏమిటి అని దానికి సమాధానం కోసం అచోంత్యాదితి. అచ్చులలో అంతిమ అచ్చుకు, అచ్చుల అంతిమ అచ్చు ఏదైతే ఉందో దాన్ని టీ అంటాము. అచ్చులలో అంతిమ అచ్చు అయి ఉండాలి, అంతే. హల్లులు ఏమన్నా దానికి సంబంధం లేదు, హల్లులతో పని లేదు. అచ్చు ఉండకూడదు, అదే అంతిమ అచ్చు అయి ఉండాలి. హల్లుల విషయం ఏం మాట్లాడలేదు.
అచ్చు ఉండకూడదు అంతే. కానీ ఇక్కడ ఇట్టులో అంతిమ అచ్చు ఏంటి? ఇక్కడ మనం అచ్చు అయితే హల్లు గురించి ఏం మాట్లాడలేదు కానీ హల్లు గురించి ఏం లేదు. కానీ ఇట్టు ఉంది ఇక్కడ. ఇట్టులో అయితే ఈ మాత్రం అచ్చు, దానికి తర్వాత కానీ దానికి ముందుగా ఏ అచ్చు లేదు, ఒకటే ఉంది. ఇప్పుడు నువ్వు అచ్చులో అంతిమ అచ్చు ఎందుకు అంటున్నావు? ఉండేది ఒకటే అయినప్పుడు డైరెక్ట్ చెప్పేసి ఇటు భాగానికి ఏ చేస్తా అని చెప్పు, ఇటు భాగానికి డైరెక్ట్ ఏ చేసుకుంటా అని చెప్పు. ఇక్కడ అచ్చులలో అంతిమ అచ్చుకు టీ భాగం ఎందుకు అంటున్నా? అంతిమ అచ్చు లేదు కదా. ఏంటి అటువంటి స్థలం ఉంటే చూపించు. ఇక్కడ ఎందుకు వస్తుంది ఇది? అచ్చులు అంతిమ అచ్చు అని, అచ్చులు అంటే కనీసం 2 3 ఉండాలి, అప్పుడు అంతిమ అచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే ఉంది కదా, దానికి మళ్ళీ టీ భాగం ఎలా చెప్తున్నావు? మళ్ళీ దానికి సమాధానం కోసం ఇంకో సూత్రం వచ్చింది. ఇది ఆద్యంత వదే కస్మిన్, ఆద్యంత వదే కస్మిన్. ఇదేమంటుంది? ఏ కస్మిన్ అప్పి ఆది అంతవత్ వ్యవహార భవతి. ఒకటిలో కూడా ఆది అంతవత్ వ్యవహారం చెప్పుకోవచ్చు. ఒకటే ఉన్నప్పుడు నేను చెప్పాను ఒకటే కొడుకు ఉన్నప్పుడు నాకు ఇతడే మొదటి కొడుకు అండి, ఇతడే రెండో కొడుకు అంటున్నాం. ఇదే మొదటి వాడు, ఇదే రెండో వాడు అనేట్టుగా చెప్పుకుంటాం అంట. ఇప్పుడు ఉండేది ఒకటే అయినప్పుడు అదే అంతం అని తీసుకోవాలి, దీన్ని ఆది అని తీసుకోవాలి. ఒకటిని సమస్య 2 ఉంటూ చెప్పుకోవచ్చు, క్లారిటీ ఉంటుంది స్పష్టంగా. ఎవరు లేనప్పుడు అదే అంతం అనుకోవాలి, అదే ఆది అనుకోవాలి. కాబట్టి దాని ఒకటే అచ్చు ఉన్నప్పుడు అదే అంతిమంలో ఉందనుకుని భావించి రెండో అచ్చు వచ్చేంత వరకు ఏదైతే భాగం ఉందో మొత్తం ఇటు భాగం అంటాయి. తకాల విషయంలో ఏం చెప్పలేదు కదా, అందుకే అది కూడా వెళ్ళిపోయింది. అంతిమ అచ్చు అనేది అంతిమ అచ్చు ఇది కూడా అటాచ్మెంట్ గా ఉంది కాబట్టి వ్యంజనము అది తీసుకున్నాడు. అంటే మొత్తం ఇటు భాగానికి ఇది ఏకారం చేసేసింది. ఇటు భాగానికి ఇది ఇటు భాగానికి ఏకారం చేసేది టిత్ ఆత్మనే పదాన్ని టేరే. టీ భాగం అంటే ఏమిటి? అంతిమచ్చుకు టీ సంధ్య. ఒకవేళ ఇట్టులో టాలు ఆ ఉందనుకోండి, అనుకున్నాం సపోజ్ టాలు ఆ ఉంటే అప్పుడు అంతిమచ్చు ఏమవుతుంది? అచ్చులు అంతిమచ్చు. టాలో ఉండే అకారానికి మాత్రమే టీ అని పేరు, టాలో అకారానికి మాత్రమే టీ అని పేరు. అప్పుడు దానికి మాత్రమే ఏకారం వచ్చేది. అచ్చుల విషయంలో చెప్పాడు అంతే, హల్లుల విషయంలో చెప్పలేదు. కాబట్టి ఇట్టులో ఉండే టీ భాగం మొత్తం ఇటు భాగానికి ఏకారం చేసుకున్నాం. అందుకే టీ భాగం అంటే ఇట్ అయిపోయింది, ఆ ఇటు మొత్తం భాగానికి ఏ వచ్చింది అన్నమాట ఈ సూత్రం ప్రకారం. మధ్య టీ అంటే ఎందుకని తెలియడం కోసం అచోంచాలిటీ వచ్చింది. ఇప్పుడు అచ్చులు అంతిమచ్చు అన్నవాటి అంతిమచ్చు లేదు కదా అని చెప్పినప్పుడు సందేహం వచ్చినప్పుడు మళ్ళీ లేదండి ఆద్యంత వదే కస్మిన్ వచ్చేసి ఒకటి ఏకస్మిన్ అయిపోయి ఆద్యంతవత్ వ్యవహార భవతి, ఆదివత్ అంతవత్ వ్యవహార భవతి. అంటే ఇది ఆది ఇది అంతమని వ్యవహరించుకోవచ్చు ఇబ్బంది ఒకటే ఉన్నప్పుడు అని అది క్లారిటీ కోసం వచ్చింది అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ ఏంటి ఇటు ఉంది కాబట్టి ఇటు స్థానంలో మొత్తం తీసే సంపూర్ణ స్థానంలో ఏమొచ్చింది? సంపూర్ణ ఇటు స్థానంలో మనకు టీ భాగం కాబట్టి దాని స్థానంలో ఏకారం వచ్చింది. అప్పుడు పచ్ ఆ ఏ అయిపోయింది. పచ్ ఆ ఏ, పచ్ ఆ ఏ. ఓకే, ఇప్పుడు ఈ స్థితిలో రాసుకోండి, మరి అంతవరకు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంతవరకు రాసామండి నోట్స్? ఇంతవరకు ఒక సందేహం ఉందా? అంతే, ఒకటి అతో కూడా చూపించాలి, అది చూపిస్తాను. ఇంతవరకు ఓకే అందరికి? నోట్స్ ఎందుకు రాసామండి? నోట్స్ ఎందుకు చెప్పాను? క్రియామాణం కార్యం ఆది అంతః యువస్య. ఆద్యంత ఉదయకస్మిన్ రాశారు మహోదయ. టిత్ ఆత్మనే పదానం టేరే దగ్గర నుంచి చెప్పాలి మహోదయ. టిత్ ఆత్మనే పదానం టేరే అనేన సూత్రేణ టిత్ సంబంధ టిత్ ఆత్మనే పదానం టేరే. ఒకసారి సూత్రం ఓపెన్ చేయండి, చెప్తానండి, చూపిస్తాను. సూత్ర సంఖ్య ఎంత అండి? టిత్ ఆత్మనే పదానం టేరే 3వ అధ్యాయం 4వ భాగంలో పేజీ సంఖ్య 1 544 మహోదయ. మొదటి పార్ట్ లో 544 పేజీ. 544 అంటే చూడండి, కొంచెం మీకు చెప్పండి. 540 జీ చూడండి అండి. టిత్ ఆత్మనే పద అంటే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. క్లారిటీ అయింది. ఇప్పుడు కొంచెం సూత్రం ఏ రకంగా చెప్పానో చూద్దాం. ఓకే,
టిత్ ఆత్మనే పదానాం టేరే హితః ఇదేంటి చూడండి పదాలు చూడండి 544 పేజీ మొదటి భాగంలో 544 పేజీ మొదటి భాగంలో టిత్ ఆత్మనే పదానాం టేరే టితః అనేది షష్ఠి విభక్తి. చెప్పాను షష్ఠి విభక్తి ఎక్కడున్నా అక్కడ ఏమవుతుంది దాన్ని స్థానం చేసుకుంటాము. ఓకే ఆత్మనే పదానాం షష్ఠి విభక్తి బహువచనం. ఆత్మనే పదం అంటే మనకు 9 అందుకే బహువచనం పెట్టాడు. నెక్స్ట్ టే షష్ఠి విభక్తి ఏకవచనం. టే అంటే ఏమిటి షష్ఠి విభక్తి ఏకవచనం. ఓకేనా షష్ఠి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ ఏ లుప్త ప్రథమాంత నిర్దేశ ఏ లుప్త అంటే టీ టీ టే స్థానం ఒకసారి అది బుక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అనేన సూత్రేణ టిత్ లకారస్య యహ ఆత్మనే పదాదేశః యహ అంటే ఏదైతే ఆత్మీయపదిలో పదాదేశం వచ్చిందో ఆత్మనే పదంలో ఏదైతే ఆదేశంగా వచ్చిందో ఏమొచ్చింది ఇప్పుడు ఆత్మీయపదిలో లట్లకాస్తాన్ని ఆదేశం తీసుకొని ఇట్ ఆదేశంగా వచ్చింది. యహ ఆత్మనే పదాదేశః తస్య టీ స్థానే ఏకారాదేశో భవతి. ఇక్కడ ఆత్మీయ పదాలు చాలా ఉన్నాయి కాబట్టి బహువచనం ఇచ్చాడు. తేషాం టే స్థానే అని చెప్పాడు. తేషా అంటే మొత్తం 9 ప్రత్యయాలు తీసుకున్నామంట. అన్నిటికీ వర్తిస్తుంది కదా. ఇక్కడ మనం కేవలం ఒకటే తీసుకున్నాం కాబట్టి తస్య టీ స్థానే అంటే ఇటు భాగంలో టీ భాగంలో తస్య టీ స్థానే ఏకారాదేశ భవతి. అదే ఇత్ లకారస్య యహ ఆత్మనే పదాదేశః ఆత్మీయపదం అయితే పదం ఆదేశంగా వచ్చిందో తస్య టీ స్థానే ఏకారః ఆదేశః భవతి. టీ స్థానంలో ఏకారం ఆదేశంగా వస్తుంది. టీ స్థానే ఏకార ఆదేశ భవతి. ఓకేనా ఇప్పుడు టీ ఇతి కిం రాసుకోండి. టీ ఇతి కిం ఇది వచ్చి టీ భాగానికి ఏకారం చేస్తా అంటుంది. ఏది ఆత్మీయ పదంలో ఏదైతే ఆదేశంగా వచ్చిందో ఏమొచ్చి ఇటు ఆదేశంగా వచ్చింది. అలాంటి ఆదేశంగా వచ్చినటువంటి ఆత్మీయ పదానికి ఏకారం చేస్తున్నాం. ఆత్మీయ పదంలో వచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉందో దానికి టీ భాగానికి ఏకారం చేస్తా అని చెప్పింది. కాబట్టి టీ అంటే ఏమిటి టిత్ ఇతి కిం టీ ఇతి కిం రాసుకోండి. టీ అంటే ఏమిటి టీ ఇతి కిం అలా ప్రశ్న కలిగినప్పుడు కింద రాసుకోండి. అచోన్త్యాదిటి రాయండి. ఇదేమో చెప్పింది ఆ టీ అని టీకి ఏ చేస్తా అంటే టీ అంటే చెప్పు అడిగినప్పుడు సమస్య ఇది వచ్చి చెప్పాల్సి వచ్చిందన్నమాట. రాసుకోండి. అనేన సూత్రేణ అచాం మధ్యే యో అంత్య అచ్ అచాం షష్ఠి భక్తి బహువచనంలో అచాం మధ్యే అచ్చులకు మధ్యలో అచాం మధ్య యో అంతిమ అచ్ ఏదైతే అంతిమ అచ్చు ఉందో అచాం మధ్య యో అంతిమ అచ్ తస్య ఇట్ అచాం మధ్యే యో అంతిమ అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. అచాం మధ్యే యో అంతిమ ఆచార్య టీ సంజ్ఞా భవతి. అచాం మధ్యే యో అంతిమచ్ తస్య టీ సంజ్ఞా భవతి. అచాం మధ్యే యో అంతిమచ్ తస్య టీ సంజ్ఞా భవతి. అచ్చుల విషయం చెప్తున్నాం. ఇక్కడ అడ్ల విషయం మాట్లాడలేదు. అందుకే ఎలా ఉన్నా అలాగే ఉంటాయి. ఒకవేళ ఉంటే గిన అచ్చు అంతిమంలో అదే అచ్చయి ఉండాలి. ఓకేనా హల్లుల గురించి ఏం మాట్లాడే కాబట్టి హల్లులు ఏవైతే ఉంటాయి అట్లే ఉంటాయి. లేకుంటే ఏం లేదు, ఇబ్బంది లేదు. ఉంటే అట్లే ఉంటాయి. అచాం మధ్య యో అంతిమ అచ్చు తస్య టీ సంజ్ఞా భవతి. అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు. ఓకే ఇప్పుడు అచ్చుల అంతిమచ్చు ఏంటి? ఇక్కడ ఇట్టు ఉంది. అంతిమచ్చే ఉంది. అంతిమ అచ్చు లేదు కదా. ఇక్కడ ఆదిలో అచ్చు ఉంది. అంతిమలో ఎక్కడ ఉంది?
అలా సందేహం రాసు. అత్ర అంతిమ అచ్చుకుట్ర అస్తి. రాసుకోండి. అత్ర అంతిమ అచ్చుకుట్ర అస్తి. నాస్తి. అంతిమచ్చు కుట్ర అస్తి. అప్పుడు మళ్ళీ ఇంకో సూచన రాసుకోండి. అత్ర అంతిమ అచ్చు కుట్ర అస్తి. అంతిమ అచ్చు కుట్ర అస్తి. ఎక్కడ ఉంది అంతిమ అచ్చు? రాసుకోండి. ఆద్యంత వదే కస్మిన్. అప్పుడు వస్తున్నాం అన్నమాట. మళ్ళీ అది చెప్పండి దానికి పుష్టి కోసం. ఆద్యంత వదే కస్మిన్. టీ అంటే తెలుసు కదా, అచ్చుల అంతిమ అచ్చు ఏదన్నా కానీ దానికి టీ అని పేరు పెట్టింది అంతే. దీని డెఫినేషన్ టీ అంటే ఏమిటి? టీ సంజయ్ అంటే అచ్చులు ఉండాలి, 1, 2, 3 అని ఉండాలి. అప్పుడు అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ అని పేరు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఒకటే ఉంది, అది కూడా ఆదిలో ఉంది. ఏం చేయాలి దానికి సమాధానం కోసం స్పష్టత కోసం ఇది వచ్చింది. ఆద్యంత వదే కస్మిన్. ఆద్యంత సూత్రం తప్పు రాసుకోండి, చూసి రాసుకోండి. ఆద్యంత వదే కస్మిన్. ఇది వచ్చి ఏమంటుంది రాసుకో. అనేన సూత్రేనా, అనేన సూత్రేనా ఏకస్మిన్ అపి. ఒకటిలో కూడా. అనేన సూత్రేనా ఏకస్మిన్ అపి అంటే ఒకటిలో కూడా ఆదివత్ అంతవత్ వ్యవహారః భవతి. ఆదివత్ అంతవత్ వ్యవహారః భవతి. జీ వినిపిస్తుందా అండి? ఇంకొకసారి చెప్పండి. వినిపిస్తుంది మహోదయ. అనేన సూత్రేణ ఏకస్మిన్ అపి. అనేన సూత్రేణ ఏకస్మిన్ అపి ఆదివత్ అంతవత్ వ్యవహారః భవతి. ఆదివత్ అంతవత్ వ్యవహారః భవతి. ఓకే. ఏకస్మిన్ అచి అంతే కదండి. ఏంటండి? ఏకస్మిన్ అనే సూత్రం ఏకస్మిన్ అపి అంటే ఒకటిలో కూడా ఆదివత్ అంతవత్ వ్యవహారః భవతి. ఇదే ఆది ఇదే అంత అట్లా వ్యవహరించుకోవచ్చు ఒకటే ఉన్నప్పుడు. రెండు ఉంటే సమస్య స్పష్టంగా ఉంది. ఇది ఆది అంటే ఇది అంతం అంటాం. ఇప్పుడు ఒకటే ఉన్నప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటే ఒకటి అదే ఉంది కాబట్టి అంతిమ అదే అంతం అని తీసుకోవాలి. ఏదైనా సూత్రం ఆదిలో పని చేసుకోండి, అదే ఆది అని చూసుకోండి, ఆది అని అనుకోవాలి, పని చేసుకోవాలి. ఇప్పుడు అంతం అన్నాడు కాబట్టి అంతిమ అచ్చుకు టీస్ అని చెప్పి పెట్టి అంతిమ అచ్చు ఇదే కాబట్టి దీనికి మాత్రమే మనం ఇదే ఒకటే ఉంది కాబట్టి దీన్నే అంతిమం అని అర్థం చేసుకుని దాన్ని తీసుకుంటాం అన్నమాట. అంతిమ వచ్చి ఈ పక్కన వ్యంజనం అలా ఉంది, అది కూడా అట్లాగే వచ్చేస్తుంది. అచ్చు లేదు కావు, అచ్చు కాదు కదా అంతే. అచ్చుల విషయం చెప్పాడు, హల్లు విషయం చెప్పాడు, ఎట్లా ఉందో అలా ఉంటుంది. అందుకని మొత్తం తీసేసుకున్నాం. ఇట్ అంటే ఈ అనేది అంతిమచ్చ అయిపోయింది, అదే అంతిమచ్చ అయిపోయింది. అందుకని ఇట్ అనే భాగం మొత్తానికి టీ అని వచ్చింది. ఓకేనా? ఏకస్మిన్ అపి ఆదివత్ అంతవత్ వ్యవహారః భవతి. ఆదివత్ ఇదే ఆది ఇది అంతని వ్యవహరించుకోవచ్చు. ఓకే, అందుకే సమస్య లేదు. అందుకే అది మొత్తం ఇటు బాగి ఏకాదం అయిపోతుంది. ఏ సూత్రం ప్రకారం టిత్ ఆత్మనే పదాన్ని తేరే. ఇప్పుడు చేయండి. పచ్ ఆ ఏ వచ్చేసిందా? పచ్ ఆ ఏ. ఊరికే సూత్రం టిత్ ఆత్మనే పదానం తేరే వచ్చేసి టీ బాగి ఏ చేస్తా అంటే టీ అంటే ఏమి సమస్య వచ్చింది. అప్పుడు దాన్ని అచోంత్యాలతో వచ్చి చెప్పింది. మళ్ళా అంతిమచ్చ ఎక్కడ ఉందో అడిగిన ప్రశ్న వేసినందుకు మళ్ళీ సందేహం కలిగినప్పుడు ఆద్యంత వదే కస్మిన్ వచ్చి ఒకటిలో కూడా ఆదివత్ అంతవత్ వ్యవహరించుకోవచ్చు అని చెప్పి దాన్ని పుష్టి చేసింది అన్నమాట. అప్పుడు పుష్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద వచ్చింది అన్నమాట. పచ్ ఆ ఏ, పచ్ ఆ ఏ. ఓకే, ఇప్పుడు దీనికి ఎదుగు రాసు అతో గుణే, అతో గుణే రాసుకోండి. అతో గుణే అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే, పూర్వపరయోః స్థానే, పూర్వపరయోః స్థానే పరరూపం ఏకాదేశః భవతి. పూర్వపరయోః స్థానే పరరూపం ఏకాదేశః భవతి. ఇక్కడ చూడండి ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు పచ్చులో ఆ ఉందండి. పచ్చు ప్లస్ ఆ ప్లస్ ఏ అంటే షప్క ఆ.
షప్క ఆ. ఇప్పుడు ఏముంటుంది? ఆతో గుణే అనే సూత్రం పూర్వ పరయోస్థానం. పూర్వం అంటే పచ్చులో ఆ ఉంది, ఆ ప్లస్ ఉంది, పచ్చు ప్లస్ ఆ ప్లస్ ఏ. ఇక్కడ ఆ పూర్వ పదము, ఏ ఉత్తర పరపదం అంటే ఉత్తర పదం. పూర్వ అకారము పక్కన ఉండే ఏకారం. పూర్వ పరయోస్థానం అంటే రెండిట్లో స్థానంలో, పూర్వము పరయోస్థానం రెండిట్లో స్థానంలో పరరూపం ఏముంది? పక్కన ఉండే రూపం అంటే ఏ. అదే ఏకాది తీసుకో, అదే ఏకాదేశంగా వస్తుంది, అదే ఏకారంగా వస్తుంది. అంటే రెండిట్ల స్థానంలో ఆ రెండు వెళ్ళిపోయి పక్కన ఏదైతే వర్ణం ఉందో అదే వర్ణం పెట్టుకో అని చెప్పాడు. ఆ రెండింటిని తీసి మళ్ళీ కొత్తగా పక్కన ఉన్న రూపం పెట్టుకో అని చెప్పాడు. రెండింటిని తీసేసి ఏం చెప్పింది? అతో గుణే పూర్వ పరయోస్థానే పరరూపం, పక్కన ఏదైతే రూపం ఉందో అదే వచ్చేస్తుంది అని చెప్పింది. ఇక్కడ పచ్చలో ఆ ఉంది, పక్కన ఏ ఉంది. షప్క ఆ, పక్కన ఏ. ఆ రెండిట్లో స్థానం రెండు తీసేసి ఏం పెట్టాడు? పక్కన ఉండే రూపం పెట్టాడు. పరరూపం అంటే పక్కన ఏ ఉంది అదే తీసుకొచ్చి పెట్టాడు. ఒకవేళ పక్కన ఊ ఉంటే ఊ వచ్చేది, ఒకవేళ పక్కన రూ ఉంటే రూ వచ్చేది. పక్కన ఏదైతే ఉందో అదే ఆ రెండిట్లో తీసేసి అక్కడ అదే అక్షరం పెట్టుకో మళ్ళీ అని చెప్పాడు. అందుకే పచ్చు ఆ వస్తుందా, ఆ ఏ కలిసే ఏగా మారిపోయింది, పచ్చు ఏ అయిపోతుంది. ఆ ప్లస్ ఏ ఈక్వల్ రెండిట్లో స్థానం వచ్చింది, ఏనే వచ్చింది. ఆ రకంగా పచ్చు ఏ అవుతుంది మనం. ఓకేనా? ఇక్కడ ఇక్కడ మనకు ముఖ్యంగా మన సూత్రం చూపించాలి. అతో గుణ వచ్చేసి పూర్వ పరయోస్థానే అంటే ఒకవేళ గుణవర్ణం పక్కన ఉంటే, అకారం పక్కన గుణవర్ణం పక్కన ఉంటే పూర్వము పరయోస్థానంలో గుణము ఏకాదేశంగా వస్తుంది. గుణము ఏకాదేశంగా వస్తుంది చెప్పాలి. పూర్వ పరయోస్థానే గుణము ఏకాదేశంగా వస్తుంది అంటే గుణవర్ణం ఏకాదేశంగా వస్తుంది. ఒక్క నిమిషం. పూర్వ పరస్థానంలో ఏకాదేశం వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది? పక్కన గుణవర్ణం ఉంటేనే. అంటే పక్కనే ఉండాలి, ఆ గాని ఏ గాని ఓ గాని ఉండాలి. అప్పుడు గుణవర్ణం పక్కన ఉంటే ఆ రెండిట్ల స్థానంలో పక్కన రూపం వచ్చేస్తుంది. గుణవర్ణం పక్కన ఉంటేనే అని చెప్పాడు. కానీ గుణవర్ణం పక్కన ఉంటే అంటే గుణం అంటే ఏమిటి ముందు అన్నప్పుడు మనకి ఈ సూత్రం వస్తుంది. అదేం గుణ, ఇది వచ్చేసి ఏముంటుంది ఇప్పుడు చూపించాలి మనం. ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు. ఆ మూడు వర్ణాలు ఏదో గుణవర్ణం పక్కన ఉందనుకోండి. ఇక్కడ ఏముంది? పచ్చు ప్లస్ ఏ అయిపోయింది. పచ్చు ప్లస్ ఆ ప్లస్ ఏ. ఏ అనేది గుణవర్ణంలో వస్తుంది. మూడు వర్ణాలు ఆ ఏ ఓ, ఈ మూడు వర్ణాలు ఏ వర్ణం ఉంది కదా, ఏ ఉంది కాబట్టి గుణవర్ణమే. అప్పుడు గుణవర్ణం ఉంది కాబట్టి పూర్వస్థానంలో పరస్థానం రెండింటిని తీసి పక్కన రూపం పెట్టేసింది అన్నమాట. అప్పుడు ఏకారం వచ్చేస్తుంది. ఓకే రాసిన అతో అనేన సూత్రేణ పూర్వ పరయో స్థానే పరరూపం ఏకాదేశో భవతి. ఓకే. అత్ర గుణః ఇతి కిం రాసుకుని అత్ర గుణః ఇతి కిం అత్ర గుణః ఇతి కిం అదేం గుణః రాయండి. అదేం గుణః అంటే ఇది చేయడానికి ముందే వచ్చేస్తున్నామంట, ఇంకా మనం చేయలేదు. ఏమంటుంది? గుణ అతో గుణం వచ్చే గుణం అంటే ఏంటి ముందు చెప్పినప్పుడు ఇది వచ్చి చెప్తుంది. అదేం గుణ ఆ రాసుకో. అదే గుణ అనేన సూత్రేణ ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఇతి ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఇతి ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. इति एतेषां वर्णानां गुणसंज्ञा भवति. అంటే వాస్తవంగా ఇక్కడ అతో గుణి అన్నప్పుడు అపదాంత్ అకార తర్వాత అకారం తర్వాత గుణవర్ణం పక్కన ఉంటే అపదాంతం అంటే ఎట్లా వస్తుందండి? ఇప్పుడు అకారం ఎక్కడ ఉందండి? పచ్చికి ఏకి మధ్యలో ఉంది. ఎక్కడుందండి? పచ్చికి ఏకి మధ్యలో ఆ ఉంది. అంటే ఇది పదానికి అంతిమంలో లేదు, పదానికి మధ్యలో కూడా లేదు. సారీ, పదానికి అంతిమం లేదు, పదానికి ఆదిలో కూడా లేదు. ఎక్కడుంది? మధ్యలో ఉంది. మధ్యలో ఆయన మధ్యలో ఉంది కదా. అలాంటి మధ్యలో ఉన్నట్టు పదానికి అంతిమం లేదు. అలాంటి అపదాంత అకారానికి పక్కన గుణవర్ణం ఉంటే
ఇప్పుడు పదాంతం అపదాంతం పదానికి అంత్యం లేదు. అలాంటి అపదాంతం అకారానికి పక్కన గుణవర్ణం ఉంటే ఏ ఉంది కదా గుణవర్ణం, అప్పుడు పూర్వము పరస్థానంలో పరుపు ఏకాదేశం వస్తుంది. అలా చెప్పేటప్పుడు ఇక్కడ అపదాంతు అకారానికి పక్కన గుణవర్ణం ఉంటే అంటున్నారు. గుణవర్ణం ఏంటి? గుణం అంటే ఏంటి? ముందు గుణవర్ణం ఏం తీసుకోవాలి నేను అన్నప్పుడు అదేం గుణ వచ్చి చెప్తుంది. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి అని ఈ 3 వర్ణం గుణం అయిపోతుంది. ఇక్కడ గుణవర్ణం ఉంది కాబట్టి అప్పుడు ఆ పూర్వ పరయోస్థానే గుణము ఏకాదేశ భవతి అని చెప్పి ఈ పరూపం తీసుకొచ్చి పెట్టింది. పూర్వ పరయోస్థానం గుణము పూర్వ పరయోస్థానే పరూపం ఏకాదేశ భవతి, గుణం కాదు. పూర్వ పరయోస్థానే పరరూపం ఏకాదేశ భవతి అని చెప్పింది. కాబట్టి అప్పుడు పచ్చు ప్లస్ ఏ కలిపితే పచ్చే అయిపోయింది. పచ్చే ఇతి రూపం సిద్ధ్యతి. పచ్చే ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే అండి. ఇంకా అండి ఎవరికైనా కొంచెం సందేహం ఉందా? క్లారిటీ వచ్చింది ఇప్పుడు? దీంట్లో అతో గుణ విషయంలో ఒక సందేహం వచ్చింది ఇక్కడ. ఎలా ఏ రకంగా అపదాంతం అంటే కానీ పదాంతం అంటే ఓకే అండి. యజ్ అనేది సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. అక్కడ పచ్చ ధాతు, అక్కడ యజ్ ధాతు. కాబట్టి అక్కడ డుపజస్ బాగా ధాతు పెద్దగా ఉంది కాబట్టి ఆది ఇంట్లో చాలా ఇత్తని పెట్టుకుని లోపల చేసుకున్నాం. ఇక్కడ యజ్ ధాతుకి కేవలం ఉపదేశ యజ ధాతుకి జాల ఉండే అకారం ఉపదేశ అజనునాశకి ఇతని సూత్రంతో మాత్రం వెళ్ళిపోతుంది. మిగిలిన ప్రక్రియ అంతా ఇప్పుడు ఎలాగైతే చెప్పాను సేమ్ టు సేమ్ అలాగే రాయండి. ఓకే, రాసిన మీరు చాలా మంది బాగా రాశారండి. అదేవిధంగా ఇంకా ముందు కూడా రాస్తూ ఉండండి. మీరు నేను చెప్పిన వరకే మీరు చాలా మంది రాసి పంపించారు కూడా, బాగానే ఆ రాశిని అర్థం చేసుకో. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ 5వ సిద్ధి గుర్తు రాసుకోండి. ఇది సమాసానికి సిద్ధి చూపిస్తుంది. సమాసానికి కొత్త మోడల్ కొత్త రూప సిద్ధి మనకి చెప్పలేదు, ఇప్పుడు వస్తున్నాడు. సమాసానికి లకారానికి లట్లకారం వచ్చింది, లంగలకారం వచ్చింది, తర్వాత త్రిదంత శబ్దం వచ్చింది, తదితాంత శబ్దానికి ఎగ్జాంపుల్స్ వచ్చాయి. ఇందులో సమాసానికి మనకి ఎగ్జాంపుల్ రాలేదు ఇంతవరకు. సమాసానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. దేవేంద్ర దేవేంద్ర శబ్దం ఏంటి మనకు? దేవేంద్ర. ఇది శబ్దం అండి. అసలు దేవేంద్ర అంటే ఏమిటి? దేవేంద్ర అంటే ఏమిటంటే దేవతల యొక్క స్వామి. ఏమంటామండి? దేవతల యొక్క స్వామి. దేవేంద్ర అంటే దేవానాం ఇంద్ర అంటే దేవతల యొక్క ఇంద్రుని దేవేంద్ర అంటాం. ఏంటి? దేవతల యొక్క స్వామి, అతన్ని దేవేంద్ర అంటాం. ఓకే, ఇది దాని యొక్క మీనింగ్. దేవేంద్ర అంటే దేవతల యొక్క స్వామి. ఇప్పుడు దేవతల యొక్క స్వామి అంటున్నావు, అసలుకి దేవతల యొక్క స్వామి యొక్క ఎట్లొచ్చింది? యొక్క అనేది సంబంధంలో వస్తుంది కాబట్టి దీనికి విగ్రహవాక్యం చూసుకోవాలి. ఓకే, దేవేంద్ర హెడ్డింగ్ పెట్టండి, దాని కింద రాసుకోండి. దేవేంద్ర హెడ్డింగ్ పెట్టిన తర్వాత దానికి బ్రాకెట్ లో రాసుకునే తెలుగు మీనింగ్ దేవతల యొక్క స్వామి. దేవతల యొక్క స్వామి పెట్టుకోండి, కింద రాసుకోండి దేవానాం ఇంద్రః. దేవానాం ఇంద్రః బ్రాకెట్ దానికి ఎదురుగా లౌకిక విగ్రహ వాక్యం అన్నాయండి. లౌకిక విగ్రహ వాక్యం, లౌకిక విగ్రహ వాక్యం. దేవానాం ఇంద్రః దానికి ఎదురుగా పెట్టేది లౌకిక విగ్రహ వాక్యం. దేవానాంలో ఏ విభక్తి అండి? దేవానాంలో ఏ విభక్తి ఉంది ఇక్కడ? షష్ఠి విభక్తి బహువచనం అండి. షష్ఠి విభక్తి బహువచనం స్పష్టంగా ఉంది. ఇంద్రః శబ్ద ఏ లింగము? ఏ వచనము? ప్రథమ విభక్తి ఏకవచనం. ఇంద్రః షష్ఠి విభక్తి బహువచనం. ఇది ఇంద్రః శబ్దము ప్రథమ విభక్తి బహువచనం. దేవానాం ఇంద్రః లౌకిక విగ్రహం ఎలా విడగొట్టాము? దేవానాం ఇంద్రః. ఇప్పుడు షష్ఠి విభక్తి మనకు సుపు ప్రత్యయాలు తెలుసు కదా, ఎవరికైనా గుర్తున్నాయని చెప్పవలసిన వ్యక్తి ప్రత్యయాలు సు ఔ జస్ ఔక్షస్ యాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆమ్ ఈ ఓస్ సుప్. ఇప్పుడు ఈ 20 ప్రత్యయాల్లో షష్ఠి విభక్తి బహువచనం ఎక్కడ ఉందండి? షష్ఠి విభక్తి బహువచనం ఆమ్ ఆమ్ గస్ ఓస్ ఆమ్ షష్ఠి విభక్తి బహువచనమేనా? కాబట్టి డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్టినాం. డైరెక్ట్ గా తీసుకొచ్చాం. అందుకే ఇక్కడ ఏమొచ్చింది? కింద అలౌకిక విగ్రహ వాక్యం రాసుకోండి కింద.
దేవానాం ఇంద్ర అనేది లౌకిక విగ్రహం, దాని కింద శాస్త్రీయ విగ్రహ వాక్యం అంటది. కింద రాసుకోండి దేవా ప్లస్ ఆమ్, పరిశిష్టం తీసుకుని ముందు పెట్టుకోండి. పరిశిష్టం దేవా ప్లస్ ఆమ్ ప్రత్యయం వచ్చింది డైరెక్ట్ గా. మనకి ఇవన్నీ పార్టిసిపేట్ చేసుకోవాలండి మనము. సుపహ విభక్తిశ్చ అవన్నీ రాసుకోవాలి. కానీ మనకు తెలుసు విగ్రహ వాక్యం తెలుసు కూడా డైరెక్ట్ గా తెచ్చేసుకుంటాం మనం. ఓకేనా? దేవా ప్లస్ ఆమ్, ఇంద్ర శబ్దం ఏంటి? ప్రథమ భక్తి ఏకవచనం కదా, కాబట్టి సు తీసుకుంటున్నాం. సు అవజస్లు ప్రథమ భక్తి ఏకవచనం కదా. ఓకే, అందుకే దేవా ఆమ్ ఇంద్ర, ఇది సు అని ప్రథమ భక్తి ఏకవచనం. దేవానంలో షష్ఠీ భక్తి బహుశం కాబట్టి మనం ఆమ్ తెచ్చుకున్నాం. అర్థమైంది రెండింటికి ఎందుకు తెచ్చుకున్నామో? ఆమ్ ఎందుకు వచ్చింది, సు ఎందుకు వచ్చింది? విగ్రహవాక్యంలో ఉన్నటువంటి శబ్దాలను మనము ప్రకారంగా ఇక్కడ విభక్తులు తెచ్చుకున్నాం అంతే. దేవేంద్ర అనే ఒక పదాన్ని విడగొట్టి ఏమైపోయింది? దేవానాం ఇంద్ర అలా విడగొట్టాం. దాన్ని కూడా విడగొడితే మళ్ళీ ఏమైపోయింది? దేవానాం విడగొడితే ఏమైపోయింది? దేవా ప్లస్ ఆమ్ అయిపోయింది. ఇంద్రాన్ని విడగొడితే అయిపోయింది? ఇంద్ర ప్లస్ సు అయిపోయింది. ఇంద్ర ప్లస్ సు అయిపోయింది. దీన్ని అలౌకిక విగ్రహవాక్యం అంట. పైది లౌకిక విగ్రహవాక్యం. ఇంద్రానాం సారీ దేవానాం ఇంద్ర అనేది లౌకిక విగ్రహవాక్యం. దాన్నే శాస్త్రీయ విగ్రహవాక్యంలో శాస్త్రీయ విగ్రహవాక్యం ఏమంటే అలౌకిక విగ్రహవాక్యం. దేవా ఆమ్ ఇంద్రాసు ఇదేమంటుంది? అలౌకిక విగ్రహ వాక్యం. అంటే శాస్త్రీయ అంటే విడిగొట్టిందని మళ్ళీ విడిగొట్టి చూపించడం అంట, విభక్తితో సహా చూపించే అలౌకిక విగ్రహ వాక్యం అంటాం. ఓకే, ఇప్పుడు ఏముంది? దేవ ఆమ్ ఇంద్రాసు, దేవ ఆమ్ ఇంద్రాసు ఇలా వచ్చాయని అంటే విగ్రహ వాక్యాన్ని బట్టి మనం విభక్తులు పెట్టుకున్నాం. దేవానాం షష్ఠి విభక్తి బహుశా ఆమ్ పెట్టుకున్నాము. ఇంద్ర సు అనేది ఇంద్ర శబ్దం కాబట్టి ఏకవచనంలో ఉంది కదా, సు తెచ్చుకున్నాం ఇది వ్యక్తి ప్రత్యయాల నుంచి. ఓకే, దేవ ఆమ్ ఇంద్రస్సు, దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. షష్ఠి షష్ఠి ఇది ఒక సూత్రం అండి. ఇదేమంటుంది? అనేన సూత్రేణ షష్ఠి తత్పురుష సమాసో భవతి. ఏ సమాసం అవుతుందంటే షష్ఠి తత్పురుష సమాసో భవతి. షష్ఠి తత్పురుష సమాసం ఎందుకు వచ్చిందండి? విగ్రహ వాక్యాన్ని మనం షష్ఠి విభక్తి విడగొట్టాం కదా, దేవానాం ఇంద్ర. ఓకేనా? అందుకే షష్ఠి విభక్తి విడగొట్టాం కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అయిపోయింది. ఏం చెప్పాను? షష్ఠి విభక్తితో విడగొట్టాం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం అయిపోయింది. ఓకే, అందుకే అనేన సూత్రేణ షష్ఠి తత్పురుష సమాసో భవతి. ఇది వచ్చి ఏం చేసింది? సమాసం చేసిందండి. ఎవరికి సమాసం చేసింది? రాసుకునే సూత్రము అనేన సూత్రేణ షష్ఠి తత్పురుష సమాసో భవతి. అంటే మామూలుగా దేవ ఆమ్, దేవ శబ్దం వేరు, ఆమ్ శబ్దం వేరు, ఇంద్ర శబ్దం వేరు, సు శబ్దం వేరు. ఇక అక్కడ దేవ శబ్దం మూల శబ్దానికి ఆమ్ ప్రత్యయం తెచ్చుకున్నాము, అది ఇంద్ర శబ్దానికి సు ప్రత్యయం తీసుకొచ్చామంట. అంటే అన్ని విడివిడిగా ఉండే, కలవలేదు. ఇంకా అన్ని శబ్దం వేరుగా ఉంది, ప్రత్యయం వేరుగా ఉంది. ఇక్కడ ఇంద్రలో శబ్దం వేరుగా ఉంది, ప్రత్యయం వేరుగా, అంటే అన్ని విడివిడిగా ఉన్నాయి. అంటే 4 పదాలు విడివిడిగా ఉన్నాయి. అలాంటి విడివిడి పదాలకు షష్ఠి అనే సూత్రం వచ్చేసి అనేన సూత్రేణ తత్పురుష సమాసో భవతి. ఈ సూత్రం చేత తత్పురుష సమాసం అవుతుంది అని ఈ సూత్రం చెప్పింది. ఏం చెప్పిందండి? తత్పురుష సమాసం అవుతుంది. సమాసం అంటే ఏం చెప్పాను? సమాసం అంటే భిన్న భిన్నంగా విడివిడిగా ఉండే పదాలను ఒకే పదంగా చెప్పడాన్ని సమాసం అంటాం. భిన్న భిన్న పదాలను ఒకే పదంగా చెప్పడాన్ని సమాసం అంటాం. ఇక్కడ అన్ని భిన్న భిన్నంగా ఉండేదా? దేవ భిన్నంగా ఉంది, ఆమ్ భిన్నంగా ఉంది, ఇంద్ర భిన్నంగా ఉంది, సు భిన్నంగా ఉంది. కాబట్టి ఇది వచ్చి సమాసం చేసేది. సమాసం చేసేసరికి ఇదంతా ఒక పదంగా మారిపోయింది. ఏం మారిపోయింది? దేవ ఆమ్ ఇంద్రాసు అనేది ఒక పదంగా మారిపోయింది. అంటే ఒక దీనికి మొత్తానికి సమాసం పేరు పెట్టాడు. పదం అంటే ఈ మొత్తానికి కలిపి సమాసం అని పేరు పెట్టాం. ఎవరు పెట్టారు? ఏ సమాసం? షష్ఠి తత్పురుష సమాసం పేరు పెట్టాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దేవ ఆమ్ ఇంద్రాసు అనే దానికి షష్ఠి అనే సూత్రం వచ్చేసి ఆ విడివిడిగా ఉండే పదాలను షష్ఠి తత్పురుష సమాసో భవతి అని చెప్పగానే ఇది మొత్తానికి ఒక పేరు వచ్చేసింది. ఏం పేరు వచ్చింది? దేవ ఆమ్ ఇంద్రస్సుకి సమాసం అని పేరు వచ్చింది. ఏమొచ్చిందండి? సమాసం అని పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు దాని కింద రాసుకోండి. సమాసం పేరు పెట్టిన తర్వాత ఏ సమాసం? షష్ఠి తత్పురుష సమాసం పేరు వచ్చింది. ఏ సమాసం అంటే షష్ఠి తత్పురుష సమాసం పేరు వచ్చింది. ఓకే, సమాసం పేరు రాగానే దాని కింద కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ రాసుకోండి.
అనేన సూత్రేణ, ఇది ముందు వచ్చిందండి. అనేన సూత్రేణ సమాసస్య, అనేన సూత్రేణ సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక సంజ్ఞా భవతి. నీటిగా రాసుకోండి. ఇదేమంటుంది? అనేన సూత్రేణ సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పింది. ఇక్కడ సమాసం ఎదిగి పేరండి. ఇక్కడ సమాసం ఎదిగి పేరు పెట్టాము. షష్ఠి నుంచి ఎదిగి పేరు పెట్టింది. దేవ, ఆమ్, ఇంద్ర, శివ మొత్తానికి ఏం పేరు పెట్టింది? సమాసం పేరు పెట్టింది కదా. ఆ సమాసం పేరు పెట్టింది కాబట్టి ఈ సూత్రం వచ్చింది. నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావో, ఎవరికి పెట్టింది? మొత్తానికి పెట్టింది. దేవ, ఆమ్, ఇంద్ర, శివ మొత్తానికి సమాసం పేరు పెట్టింది. నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావో ఆ సమాసానికి నేను ప్రాతిపదికని పేరు పెడతాను. మళ్ళీ అది షష్ఠి తత్పురుష సమాసం. సమాసం పేరు పెట్టగానే ఇది వచ్చేసి చెప్పింది కృత్ తద్దిత్ సమాసాశ్చ. నువ్వు ఎవరికైతే సమాసం పేరు పెట్టావో ఆ మొత్తానికి నేను ప్రాతిపదికని పేరు పెడతాను అని చెప్పి ఇది వచ్చి ప్రాతిపదికని పేరు పెట్టింది. అందుకే చెప్పాను అనేన సూత్రేణ సమాసస్య అంటే సమాసానికి ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదికని పేరు వచ్చింది. ఓకేనా? అంటే దేవ, ఆమ్, ఇంద్రస్వయం మొత్తం ప్రాతిపదికం అయిపోయింది. సమాసాన్ని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ఇది దీని లాభం. ఓకేనా? షష్ఠి తత్పురుష సమాసం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? దీని మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ముందు సమాసం పేరు వచ్చింది, దాని తర్వాత ఆ సమాసానికే ప్రాతిపదికని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? కృత్ తది సమాసం ఏమంటుందండి? మనం ముందు ఇదే సూత్రం పెట్టి ప్రాతిపదిక సంజ్ఞకు పేరు పెట్టుకున్నాం. ఎప్పుడు? అప్పుడు కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పాను కృత్ ప్రత్యయం వచ్చినప్పుడు. తర్వాత ఏం చెప్పాము? తద్దిత్ ప్రత్యయం వచ్చినప్పుడు తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పాము. ఇప్పుడు ఏమొచ్చింది? కృత్ తదిత 3 ఉన్నాయి దీనికి ఆప్షన్స్. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఈ సూత్రానికి 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ వచ్చేసాయి. కృదంతో చెప్పుకున్నాము, తదితాన్ని చూపించుకున్నాం. ఇప్పుడు సమాసం చెప్పుకుంటాం. ఇది వచ్చేది ఇక్కడ సమాసం. కృదంతో కృత్ ప్రత్యయం ఉండాలి, తద్దిత ప్రత్యయం ఉండాలి, తద్దిత ప్రత్యయం ఉండాలి, ఏ సమాసం ఉండాలి. ఇక్కడ కృత్ ప్రత్యయం తెచ్చుకోలేదు, మనం తద్దిత ప్రత్యయం తెచ్చుకోలేదు. ఏముంది? సమాసమే కదా. ఇప్పుడు సమాసం చేసుకొని వచ్చాం కాబట్టి సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి ఈ మొత్తానికి సమాసం చేసింది. ఓకేనా? ఇది రాసుకున్నాం. కింద రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో. 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 ఓకే, చూడు. సమాసాన్ని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయింది. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? ఇది సుపో ధాతు ప్రాతిపదికయో అనే ప్రయోజనం కలిగింది. రాసుకుని ఏమంటుందో అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య, ప్రాతిపదిక అవయవస్య సుప్ లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య, ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. సుపః లుక్ భవతి అండి. లుక్ భవతి. లు లు అండి. లు లుక్ లుక్ లు అండి. లుక్ భవతి. ధన్యవాదాలు. ఓకే, రాసుకునేదండి. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. సుపః లుక్ భవతి లేదా సుపో లుక్ భవతి, ఇలా రాసుకోవచ్చు. ఇదేమంటుందంటే ఒకసారి చూద్దామండి. ప్రాతిపదిక అవయవ, ఇక్కడ ప్రాతిపదిక ఎందుకు పెట్టినామండి?
పెట్టుకునే కదా. తద్ది సమాసాస్య వచ్చింది, సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇక్కడ మనకేంటి సమాసం, దేవ ఆం ఇంద్రసు, ఇది సమాసం. ఆ సమాసానికి మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. దేవ ఆం ఇంద్రసు ప్రాతిపదిక పేరు వచ్చింది. ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లుక్ అవుతుందని చెప్పింది. ప్రాతిపదికంలో అవయవాలు ఎన్ని ఉన్నాయండి? దేవ ఒక అవయవము, ఆమని ఒక అవయవమే, ఇంద్ర ఒక అవయవము, సు ఒక 4 అవయవాలు. ఏ విధంగా చేస్తాను? స్పష్టంగా చెప్పింది, ప్రాతిపదికం నుండి అవయవానికి లుక్ చేసుకో. ప్రాతిపదికం మొత్తానికి ప్రాతిపదికం పేరు పెడుతున్నాం. దాంట్లో అవయవానికి లుక్ చేయండి. ఏ అవయవానికి లుక్ చేయాలి? దానికి దేవకి చేస్తావా, ఆమెకి చేస్తావా, ఇంద్రకి చేస్తావా, సు చేస్తావా? ఏ దానికి చేస్తావు లుక్? అందుకే దానికి స్పష్టంగా చెప్పాడు. సుపోని సుపో ధాతు ప్రాతిపదికంలో ఉండే సుప్పులకు మాత్రమే లుక్ చేయి. సుపో లుక్ భవతి. అనన్య సూచన ప్రాతిపదిక అవయవస్య సుపో లుక్ భవతి. సుప్ అంటే ఇక్కడ ఏంటి? ప్రాతిపదికం మొత్తం ఆమె దీంట్లో సుప్పులు ఏంటివి అంటే, సుప్ అంటే సు ప్రత్యాహారంలో 21 ప్రత్యాహారంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏమున్నాయి? ఆమె ఒకటి ఉంది షష్ఠీ విభక్తి బహువచనంలో. నెక్స్ట్ సు ఉంది. సుప్ అనగానే మన సుప్పులు మాత్రమే లోపం చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు సందేహం లేదు, స్పష్టంగా చెప్పాడు. అనే సూచన ప్రాతిపదిక అవయవస్య, ప్రాతిపదికం నుండి అవయవానికి ఏ అవయవానికి? సుప్ అవయవాలకు. సుప్ అవయవాలు ఉన్నాయి, ఆమె ఉంది, సు ఉంది. కాబట్టి సుపో అవయవస్య లుక్ భవతి. ठीक है, లుక్ భవతి. సుప్పు అవయవస్య లుక్ భవతి. కాబట్టి ఆమెకు ఆమె వెళ్ళిపోతుంది, సు వెళ్ళిపోతుందండి. ఆమె వెళ్ళిపోతుంది, సు వెళ్ళిపోతుంది. లుక్ అంటే ఏమిటండి? లుక్ అంటే ఏమిటి? ఇది లుక్ చేసిందని చెప్పింది. లుక్ అంటే ఏమిటి? లోపం చేశామంట. లోపం అంటే ఏమిటి అని చెప్పాను? అదర్శనం లోప. లుక్ చేయమని చెప్పావు. లుక్ చేయ. లుక్ అంటే ఏం చేయాలి? రాసుకుంది. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య ఏంటండి? సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రంలో సుపో లుక్ గకారం ఉంది. సుపో లుక్ భవతి. లుక్ భవతి. నేను చెప్పాను చెప్పాను లుక్ అన్నా. గకారం ఉంది మహోదయ. సుపో లుక్ భవతుందా? కకాలం గకారంగా మారుతుంది. సుపో లుక్ భవతి అంటే సుపో లుక్ కకాలం గకారంగా మారుతుంది. లుక్కే రాసుకోండి, ఉంది కదా. సుపో లుక్ భవతి. లుక్ అన్య ఒకటే, కాకపోతే కకారం గకారంగా మారిపోతుంది సంధి నియమం ప్రకారంగా. లుక్కే రాసుకోండి. అనన్య సూచన ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. సూత్రాలు లుక్ ఉంది. ఏ దాసిన పాటు గకారం అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఏ దాసిన ప్రాతిపదిక అవయవ సుప్పు అనే కానీ సుప్పులకు మాత్రం లుక్ చేసుకుంటే మిగతా దాని గురించి ఆలోచించామన్నమాట. అవే కాబట్టి అవే తీసేస్తాం. అప్పుడు ఏమైంది? లుక్ చేసేయండి. లుక్ అంటే ఏమిటని చెప్పి రాసుకునే. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుక్ ఉంది ఇక్కడ సూత్రంలో. ఇక్కడ ఇవ్వలేదు సూత్రం, రాసుకునే ముందు వచ్చింది. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య ఇక్కడ ఇవ్వలేదు రాసుకునే. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఇదేమంటుంది? రాసుకున్నా. అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. 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 प्रत्ययस्य अदर्शनस्य किं भवति? लुक् संज्ञा भवति. प्रत्ययस्य अदर्शनस्य लुक् संज्ञा भवति. ఓకే, అంటే ప్రత్యయాన్ని అదర్శనం చేయ. ఇప్పుడు ఇది సుప్ అనే ఒక ప్రత్యయం కదా, ఆమె ఒక ప్రత్యయము, సు అనే ఒక ప్రత్యయం. దానికి అదర్శనం చేయాలంటే కనిపించక చేయి. ఇక్కడ అదే
అదర్శనం చేయడానికి లుక్ అంటాం, అదర్శనం చేయడానికి లోపం కూడా అంటాం. ఓకేనా? కాబట్టి అక్కడ లోపం అనడానికి అదర్శన లోపం అనే సూత్రం వస్తుంది, లుక్కుకైతే ఈ సూత్రం వస్తుంది. ప్రత్యేక అదర్శనస్య లుక్ సంజ్ఞ భవతి. ఓకే, ఇది వచ్చి ఇప్పుడు అంటే కనిపించకుండా చేస్తే లుక్ అంటాము, లుక్ అని పేరు. ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు దాన్ని కనిపించి చేసిన ఏమి వెళ్తుంది మనకు? దేవ ఇంద్ర మిగిలింది. ఏం మిగిలిందండి? దేవ ఇంద్ర మిగిలింది. దానికి ఎదురుగా రాసుకోండి, దానికి ఎదురుగా రాసుకోండి బాణం గురించి. ఆద్గుణ, ఇది సంధి సూత్రం అండి. ఆద్గుణ ఇక్కడ మామూలుగా అయితే సంధి సూత్రంలోకి వస్తున్నామంటే, ఈ అధికారంలోకి వస్తున్నామంటే మనం పరహ సన్నికర్ష సంహిత అని పేరు పెట్టుకోవాలి. పరహ సన్నికర్ష సంహిత ఏంటండి? పరహ సన్నికర్ష సంహిత, పరహ సన్నికర్ష సంహిత అని వచ్చేసి అనే సూత్రేణ వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. అంటే వర్ణాలు అత్యంత దగ్గరికి కలిపి రాయడమే సంహిత అంటాము. వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. వర్ణం అత్యంత దగ్గరికి కలిపి రాసేదాన్ని సంహిత అంటాము. కాబట్టి సంహితాయాం అని పేరు పెట్టినాక సంహితాయాం అని సూత్రం వస్తుంది. ఇదం అధికారం అస్మిన్ అధికారే అని చెప్పి ఇది రాయాలి. ఆద్గుణ, అది ఇంతకుముందు చెప్పాలని చెప్పలేదు. మామూలుగా ఆత్మ సంహితాకి అధికారంలో ఉంది కాబట్టి మనం సంహిత అంటే చెప్పుకొని మన సంహిత అధికార సూత్రం రాసి అస్మిన్ అధికారే ఆద్గుణ అని రాసుకోవాలి. కానీ డైరెక్ట్ రాసిన పర్వాలేదు, మరి రాసిన మీరు రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ సూత్రం రాయండి. పరహ సన్నికర్ష సంహిత, దాని కింద సంహితాయాం రాసుకోండి మళ్ళీ, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా. పరహ సన్నికర్ష సంహిత అనేన సంహిత వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. మహోదయ చెప్పండి మహోదయ మళ్ళీ. పరహ సన్నికర్ష సంహిత రాసుకున్నారా? లేదు మహోదయ. పరహ సంహిత, పరహ సన్నికర్ష ముందు వచ్చింది చూడండి, వృద్ధి రాజస్లో సన్నికర్ష సంహిత. వృద్ధి రాదే సూత్రంలో ఉంది, బాగా సిద్ధిలో జాగ్రత్త చూసి రాసుకోండి. అనేన వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. అనేన వర్ణానం అత్యంత సామీప్యం సంహితా సంజ్ఞకో భవతి. ఓకే, సంహిత అంటే ఏమిటి? సంహిత పెట్టుకున్నాం తర్వాత సంహితాయాం దానికి సంహితాయాం ఇదం అధికార సూత్రం. సంహితాయాం ఇది సూత్రం అండి, ఇదం అధికార సూత్రం. సంహితాయాం ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఆద్గుణ రాయండి. ఆద్గుణ ఆద్గుణ ఏమంటుందండి? ఆద్గుణ సంఖ్య ఓపెన్ చేసిదా 6:184. ఇదేమంటుందంటే ఒకసారి వినండి. అకారం తర్వాత ఒకవేళ ఇకారం ఉంటే ఆ రెండింటి స్థానంలో గుణం ఏ వస్తుంది. ఒకవేళ అకారం తర్వాత ఉకారం ఉంటే ఆ రెండింటి స్థానంలో ఓ వస్తుంది. ఒకవేళ అకారం తర్వాత రుకారం ఉంటే ఆ రెండింటి స్థానంలో అవి వస్తుంది. ఇక్కడ ఏముంది? దేవాలో ఆ ఉంది, ఇంద్రాలో ఈ ఉంది. దేవాలో వాలో ఆ ఉందా? దేవాలు అంతిమక్షరం. దేవ అనే పదంలో వాలో ఉండే అకారము, పక్కన ఇంద్రలో ఉండే మొదటి అక్షరం ఈ. ఆ ఈ అంటే అకారం తర్వాత ఈకారం ఉంటే ఆ రెండిట్లో స్థానం, ఆ రెండు తీసేసి ఏం పెట్టే దాని స్థానంలో ఏకారం వస్తుంది. ఆ గుణ. అవర్ణం తర్వాత గుణవర్ణం పక్కన ఉంటే, అవర్ణం తర్వాత అచ్చు ఉంటే, అచ్చు తర్వాత పూర్వ అవర్ణం ఉంటే ఆ రెండిట్ల స్థానంలో పూర్వ పదయో స్థానం గుణం ఏకాదేశంగా వస్తుంది అంటుంది. రాసుకోండి.
ఆద్గుణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే బ్రాకెట్ లో ఆ ప్లస్ ఈ అని పెట్టుకోండి. అంటే దేవాలో ఉండే ఆ పక్కన ఇంద్రలో ఉండే ఈ ఆ ప్లస్ ఈ అని రాసుకోండి. పూర్వపరయోః స్థానే బ్రాకెట్ రాసుకుని ఆ ప్లస్ ఈ అంటే ఇది ఉండిస్తున్నాం. పూర్వపరయోః గుణం ఏకాదేశంగా వచ్చును. ఏంటండి? గుణం ఏకాదేశంగా వస్తుంది. ఇదేం చెప్పింది? అది రెండిట్ల స్థానంలో ఒక గుణం తెచ్చుకొని చెప్పింది. ఏది రెండిట్ల స్థానంలో? ఆ ఈ స్థానం ఇది 2 వర్ణాలు చేసి ఒక గుణం తెచ్చుకొని చెప్పింది. అందుకే రాస్తున్నాం అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే గుణం ఏకాదేశః భవతి. గుణం ఏకాదేశో భవతి. ఏకాదేశः భవతి అని రాస్తున్నాం. గుణం ఏకాదేశः భవతి. ఇప్పుడు రాసుకున్నాం గుణమితి కిం గుణః ఇతి కిం. గుణః ఇతి కిం రాయండి. అదేం గుణః అదేం గుణః అదేం గుణః ఏమిటిది? ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఈ 3 వర్ణాలు వచ్చాయండి. మనకి ఇంతకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఏ రెండిట్ల స్థానంలో ఒకటి గుణవర్ణం తెచ్చుకోని చెప్పింది. గుణవర్ణంగా 3 వర్ణాలు వచ్చాయి. ఆ రెండిట్ల స్థానంలో ఆ పెట్టుకోవాలన్నా ఏ పెట్టుకోవాలన్నా ఓ పెట్టుకోవాలి. 3 వర్ణాలు వచ్చాయి కదా. ఆ 3ట్లో ఏం వస్తుంది మనకు? ఏం తెలుస్తుంది? రెండిట్ల స్థానంలో గుణం తెచ్చుకోని చెప్పావు. గుణం అంటే ఆ 2 స్థానంలో ఆ వచ్చింది, ఏ వచ్చింది, ఓ వచ్చింది. గుణం అంటే 3టికి పేరు కదా. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి రాస్తుంది కదా. అదేం గుణ అనే సూచన ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఓకేనా? అంటే ఇప్పుడు పై సూత్రం చెప్పింది ఆద్గుణ వచ్చేసి పూర్వపరయోః స్థానే గుణం ఏకాదేశం వస్తుంది. అది నుంచి గుణం వస్తుందని చెప్పింది. గుణం అంటే ఏమిటి అడిగినప్పుడు ఇది వచ్చింది చెప్పింది. ఆ ఏ ఓ ఈ 3 వరకు గుణం అని పేరు అని అదే గుణం వచ్చి చెప్పింది. మనం 3ట్లో ఏది పెట్టుకోవాలి? మనం ఎలా తెలుస్తుంది? 3ట్లో 3టికి గుణం అని పేరు రాసుకుని నిర్ణయార్థం స్థానేన్ తరతమః స్థానేన్ తరతమః స్థానేన్ తరతమః. ఇప్పుడు రెండో చూసుకోండి. ఆకి స్థానం ఏంటి? రాసుకో అనే సూచన స్థానే అంతరతమః ఆదేశः భవతి. స్థానే అంతరతమః ఆదేశः భవతి. స్థానంలో అంతరతమం అంటే అత్యంత దగ్గర సంబంధం ఉండేటువంటిది ఆదేశంగా వస్తుంది. స్థానే అంతరతమః ఆదేశः భవతి. స్థానే అంతరతమః ఆదేశः భవతి. స్థానంలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఆదేశం తీసుకుంటే అత్యంత సమాన పోలికలు ఉన్నటువంటి ఆదేశం వస్తుంది. అత్యంత అత్యంత అంతరతమ ఆదేశः భవతి. అంతరతమ అంటే సదృశ్యతమ, సమానంగా ఉండేది ఆదేశంగా తెచ్చుకోని చెప్పింది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అంతరతమ ఆదేశः భవతి అంటే ఇప్పుడు ఏం చూసుకోవాలి మనం? ఏడా తెలుస్తుంది మనకి? ఎలా చూసుకోవాలంటే ఆకి స్థానం అంటే ఆ ఈ స్థానంలో మనకు ఏ వస్తుంది? ఆ ఈ 2 స్థానం ఆ 2 స్థానం ఒకటి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ 2 స్థానం ఒకటి ఏం పెట్టుకోవాలంటే దానికి ముందు స్థానం చూసుకుంటాం. ఆకి కంఠస్థానం, ఈకి తాళుస్థానం. ఓకేనా? ఆకి కంఠస్థానం, ఈకి తాళుస్థానం. ఈ 3 వర్ణాల్లో మనకు ఏ వర్ణం ఉంది? అదే కంఠం. ఈ ఏ కూడా ఉంది. 3 వర్ణాల్లో ఏ కంఠ తాళు ఉంది. ఓకేనా? కంఠంతో పాటు తాళు వర్ణం కూడా ఉంది. అంటే ఈకార వర్ణం ఎక్కువగా ఉంది. ఆకైతే కంఠం కలిసింది. ఈకారానికి కంఠంతో ఇటు చేసా తాళవ్య కదా, ఆ తాళు స్థానం ఉంది. ఓకేనా? తాళు స్థానం ఉంది. తర్వాత తాళు స్థానం ఉండేది ఏంటి మనకు? ఆకారం కంఠస్థానము, ఈకారం అనేది తాళు స్థానము. తర్వాత ఓ ఉంది, అది ఓష్ట స్థానం. అది ఎలా రాదు కాబట్టి కేవలం మనకు అది ఓష్ట స్థానం అంటే ఓష్ట స్థానం ఇక్కడ ఏం లేదు. మనకు ఉండేది కంఠం ఉంది, తాళు ఉంది. అన్నింటినీ తీసుకోదు. రెండింటి స్థానంలో ఒకటే స్థానం చెప్పారు. పూర్వ పరిశ్రమ
గుణం ఏకాదేశంగా వస్తుంది. గుణం ఏకాదేశంగా ఉన్నప్పుడు ఆకి గుణం రాదు, కేవలం ఏ తీసుకుంటాం. ఇక్కడ అందుట స్థానంలో మళ్ళా దాని ప్రయత్నము స్థానం తీసుకుంటేనా ఈ స్థానంలో ఏ మాత్రం గుణంగా వస్తుంది. ఓకేనా? స్థానాంతరం ప్రకారంగా ఏ గుణంగా తీసుకుంటాం. మనకి లక్ష్యం ఏంటి? పచ్చేమన్ సారీ పచ్చేంద్ర ఏకాలం కావాలి. ఏకాలం తీసుకున్నప్పుడు మనకు దేవేంద్ర ఇష్టసిద్ధి సిద్ధిస్తుంది కాబట్టి ఏకాలం మాత్రం తీసుకుంటాం. ఆ 3 వర్ణాల్లో మన రూప సిద్ధి ప్రకారంగా ఏకాలమే వస్తుంది. అప్పుడు ఆ ఈగల్ ఏ అయిపోయింది. అందుకే దేవేంద్ర ఇది రూపం. దేవేంద్ర వచ్చిందండి. ఒక నిమిషం. దేవా ప్లస్ ఇంద్ర దేవేంద్ర వచ్చింది. ఓకేనా? ఈ స్థానంలో అత్యంత దగ్గర సంబంధం ఉండేది దేవా ప్లస్ ఇంద్ర కలిపితే దేవేంద్ర అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దానికి ఎందుకుగా దేవేంద్ర ఇప్పుడు ఏంటి? ఒక ప్రాతిపదిక అయిపోయింది. ప్రాతిపదిక అంటే ఆల్రెడీ ఉంది. దీనికి ఎవరు పెట్టారు ప్రాతిపదిక అని? సమాస కృతది సమాస దీనికి ఆల్రెడీ పేరు ఉంది కదా. కృతది సమాసాష్ట ప్రాతిపదిక పేరు ఉంది కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళా యా ప్రాతిపదిక. ఓకేనా? దానికి ఎదుగు రాయండి. ప్రాతిపదిక సంజకత్వాత్ దేవేంద్ర వచ్చేసి దేవేంద్ర రాసేది కింద. ప్రాతిపదిక సంజకత్వాత్ దేవేంద్ర వచ్చింది ఎదురుకు రాసిన తర్వాత దానికి ఎదుగు దాన్ని ప్రాతిపదిక సంజకత్వాత్. ప్రాతిపదిక సంజ్ఞ ఉండటం వలన ప్రాతిపదిక సంజకత్వాత్ ఉండటం వలన యా ప్రాతిపదికాత్ రాయండి. దాని కింద యా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే సు ఔజస్ ఔట్సెస్ సు ఔజస్ ఔట్యస్ ఇత్యాది పూర్వవత్ సర్వం కృత్వా దేవేంద్ర ఇది రూపం సిద్ధ్యతి. రాయండి. ఇత్యాది పూర్వవత్ అంటే ఇక్కడ విసర్గం రావడానికి ప్రక్రియ భాగాలు చెప్పాం కదా. భాగంలో ఏదైతే చెప్పానో మొత్తం ప్రక్రియ అంతా ఇక్కడ ఇది రాయాలి. యా ప్రాతిపదికాంచి మొదలుకొని సుజస్ ఏదైతే ప్రక్రియ ఉందో సు రావడానికి ప్రక్రియ మొత్తం అక్కడ ఏదైతే ఉందో మొత్తం ప్రక్రియ ఇక్కడ రాయాలి. విసర్గన దేవేంద్ర వచ్చింది. దేవేంద్ర విసర్గం రాలి కదా. విసర్గం రావాలంటే మళ్ళీ ప్రాతిపదిక ఉంది కాబట్టి దాని ప్రాతిపదికలో 21 ప్రత్యయాలు వస్తాయి. దాన్ని విభాగం చేసుకుంటూ మళ్ళీ సు తీసుకొచ్చి సుకి విసర్గం చేసుకుంటే దేవేంద్ర రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఆ రకంగా సు ఔజస్ ఇత్యాది పూర్వవత్ సర్వం కృత్వా విసర్గః భవతి. పూర్వవత్ సర్వం కృత్వా విసర్గః భవతి అంటే పూర్వవత్ అని చెప్పేసినాడు. అప్పుడు దేవేంద్ర ఇది రూపం సిద్ధింది. కానీ మీరు రాసుకోవాలండి. కొంచెం అలవాటు అయినంత రాస్తూ ఉంటే తప్పు లేదు. మళ్ళీ రాయండి. ఓన్లీ కనీసం సూత్రాలనే రాయండి. దాని వ్యాఖ్య రాయకుండా ఏమొచ్చింది? సు ఔజస్ అనే సూచన ఏకవచన ప్రత్యయాః పునః సుపః అనిన ఏకవచన ద్వివచనం బహువచన సంజ్ఞ విభక్తిశ్చ అనిన ప్రథమ ద్వితీయ విభక్తి సంజ్ఞ. మళ్ళా ప్రాతిపదికాత్ లింగ పరిమాణ వచ్చిన మాత్రమే ప్రథమ. తర్వాత ద్వేకయో ద్వివచనేక వచనే. మళ్ళా అంతిమంలో సు తెచ్చుకుంటాం. ఆ రకంగా ఏమవుతుంది? మనకు విసర్గం వచ్చేస్తుంది. సుస్థానంలో విసర్గం పెట్టుకుంటాం. అప్పుడు దేవేంద్ర ఇది రూపం సిద్ధ్యతి. ఓకే? ఈ రకంగా సమాసంలో చాలా సింపుల్ గా ఉంది. మనకు 3 సూత్రాలు వచ్చాయి. ఒకటి సమాసం పేరు పెట్టుకున్నా, సమాసం పేరు పెట్టుకోవాలా, సమాసాశ్చ వచ్చి సమాసం ప్రాతిపదికం పేరు పెట్టింది. ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం వల్ల ఆ ప్రాతిపదికం నుండి సుప్పులకు లుక్కు చేశాము. లుక్కు చేయగానే మిగిలిన ఏతుందో అది రాసుకున్నాం. తర్వాత ఆ మధ్యలో ఉండే దేవా ప్లస్ ఇంద్ర మధ్యలో ఉండేదానికి ఆ గుణం వచ్చేసి ఆ ఈ కలిపి ఏ గుణం చేసేసింది. గుణం అంటే ఏం చెప్పినా అడిగినప్పుడు అదే గుణ అనే సూత్రం వచ్చి చెప్పింది. గుణం అని ఆ ఏ ఓ మూడిట్లో ఏం పెట్టుకోవాలా అన్నప్పుడు స్థానాంతరతమ వచ్చేసి ఏదైతే అత్యంత దగ్గర సంబంధం ఉందో అదే పెట్టుకోని చెప్పింది. మనకు దేవేంద్ర కాబట్టి ఏకి సంబంధం ఉంది కాబట్టి ఏకాన్ని తీసుకొచ్చి పెట్టాం. అప్పుడు దేవేంద్ర అయిపోయింది. తర్వాత యా ప్రాతిపదిక అధికారంలోకి వచ్చి సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే దేవేంద్ర ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? ఇదే విధంగానే సూర్యస్య ఉదయ సూర్యోదయ అక్కడ దేవానాం ఇంద్ర దేవేంద్ర అని చెప్పాము. అక్కడ షష్ఠి విభక్తి బహువచనంలో విడగొట్టాం విగ్రహవాక్యం. ఇక్కడ చూడండి సూర్యోదయ ఎట్లా విడగొట్టాడు? సూర్యస్య ఉదయ
సూర్యస్య షష్ఠీ భక్తి ఏకవచనం కాబట్టి ఇక్కడ సూర్యాంగస్సు ఉదయస్సు అని విడగొట్టుకుంటామండి. ఎలా విడగొట్టుకుంటాము? ఇక్కడ దేవ ఆం ఇంద్రస్సు అని పెట్టాము. ఇక్కడ ఏం పెడతాము? సూర్యాంగస్సు షష్ఠీ భక్తులు గస్ వస్తుంది. సూర్యాంగస్సు ఉదయస్సు, ఇక్కడ ఇంద్రస్సు ఉంది, ఇక్కడ ఉదయస్సు. మిగిలిన ప్రక్రియ A to Z షష్ఠి కృత సమాసాశ్చ సుపోధాతు ప్రాతిపదికయో ఆద్ గుణ స్థానంతరమ అదే గుణ మొత్తం ప్రక్రియ A to Z అదే. ఇక్కడ విగ్రహ వాక్యం ఒకటి మార్చుకుంటాము. అక్కడ దేవ ఆమ్ అని పెట్టుకుంటాం, ఇక్కడ ఇంద్ర సు అని పెట్టుకుంటాం. సారీ ఇంద్ర గస్ అని పెట్టుకుంటాం. అది షష్ఠి భక్తి బహువచనం, ఇది షష్ఠి భక్తి ఏకవచనం. ఇదే తేడా. పక్కన అక్కడ ఇంద్ర శబ్దం ఉంది, ఇక్కడ ఉదయ శబ్దం ఉంది, అదే తేడా. తర్వాత సేమ్ టు సేమ్ ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. చూడు ఇక్కడ పక్కన విగ్రహవాక్యం వచ్చారు సూర్యాంగస్సు ఉదయస్సు ఇది స్థితి మే పరిశిష్టం చెప్తున్నాను. పూర్వవత్ సబ్ హోకరు అంటే పూర్వంగానే మొత్తం చేసుకుని ఆద్ గుణహాసే ఆద్ గుణతోటి ఇక్కడ ఏమవుతుంది? గుణం ఓకారం వస్తుంది అన్నమాట. చెప్పారు ఆ తర్వాత ఈ ఉంటే రెండింటి స్థానం ఏ వస్తుంది, ఆ తర్వాత ఊ ఉంటే రెండింటి స్థానం ఓ వస్తుంది. ఇక్కడ సూర్య ప్లస్ ఉదయాలు, సూర్యాలు ఆ ఉదయాలు ఊ రెండు ఆ ఊ కలిసాగైతే రెండింటి స్థానం అయిపోయి ఓ అయిపోయింది. అందుకే సూర్యో అయిపోయింది. సూర్యోదయ. ఓకేనా? సూర్యోదయ అలాగ రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఇది ఇంతవరకు అండి. రేపు మహర్షి శబ్దం అనేది కొంచెం వేరే సూత్రం వస్తుంది, అదొకటి రేపు చెప్పుకుందాము. వీలైపోతే 3వ సూత్రము రేపే మొదలు పెట్టేద్దాం. రేపు మొదలు పెట్టేసుకున్నాను. సింపుల్ గా ఉంటుంది మహర్షి శబ్దం ఎలా అనేది. మహాన్ చాసో విశిష్ట మహర్షి అది రేపు చెప్పుకుందాం. ఇప్పుడు మీరు సూర్యోదయ శబ్దం ఇదే విధంగా రాసుకోవచ్చండి. ఇంకా పచ్చే శబ్దము సమానంగా ఏజే శబ్దం ఉంటే అది రాయండి. ఓకే, ఇంకొక సందేహాలు ఉన్నాయండి? అస్తు. మహోదయ సందేహాలు రేపు చూద్దామండి. భిన్న భిన్న పదాలని సమాసం అంటారు, అంతే కదా? ఏంటండి? భిన్న భిన్న పదాలని సమాసం అంటారు. భిన్న భిన్న పదాలు కలిపి చెప్పడానికి సమాసం, కలిపి చెప్పడమే సమాసం. ఇప్పుడు దేవ ఆం ఇంద్ర సు దాన్ని సమాసం అని పిలుస్తాం. భిన్న భిన్నంగా ఉండే ఇది వచ్చి షష్ఠి వచ్చింది, షష్ఠి తత్పుర సమాసం చేసుకోండి అంటే కలిపి దాన్ని మొత్తం కలిపి ఒక సమాసం పేరు పెట్టేసి అని చెప్పి అన్నిటి కలిపి ఒక సమాసం పేరు పెట్టుకున్నాము. అన్నిటికీ ఒకే పేరు చెప్పదు, భిన్న భిన్నంగా ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సమాసం కానీ అన్నిటికీ సమాసం పేరు వచ్చేసిన అంటే అన్ని ఒక పదంగా చూస్తున్నాం. ఇక్కడ భిన్న భిన్నంగా చూడటం లేదు. సమాసం పేరు పెట్టగానే వాటన్నిటిని ఒకే పదంగా చూస్తున్నాము, భిన్న భిన్నంగా చూడటం లేదు. అర్థమైందా? సమాసం అంటే ఏమిటి? అనేక పదాలను ఒకే పదంగా చెప్పడం కోసము, అనేక విభక్తులను ఒకే విభక్తిగా చెప్పడం కోసము, అనేక వచనాలను ఒకే వచనంగా చెప్పడమే సమాసం అంటాం. భిన్న విధాలను ఒకే విధంగా చెప్పడం సమాసం అంటే సంక్షేపంగా చెప్పడం. ఇప్పుడు భిన్న భిన్నగా ఇంద్ర దేవ ఆము ఇంద్ర సూచ భిన్న భిన్న చెప్పడానికి ఇదంతా ఒకే పదంగా సమాసం చేసామనుకోండి, అదంతా ఒకే పదంగా దేవ ఆమ్ ఇంద్రస్సు అని ఒకే పదంగా తీసుకుంటాం అన్నమాట. భిన్న భిన్నంగా తీసుకోం. ఓకేనా? సంక్షేపంగా చెప్పడం అంట. భిన్న భిన్నంగా చెప్పకుండా సంక్షేపంగా చెప్పడం సమాసం అంటాం. అస్తు అండి. మహోదయ, ఒక చిన్న సందేహం అండి. ఇక్కడ మనం హలంత్యము అవి వాడకుండా వేరే కొత్తది ఎందుకు వాడామండి? ఈ లుక్ అనేది ప్రత్యయస్య లుక్. హలంత్యం ఎక్కడ వాడతామని చెప్పండి. హలంతం చివర్లో హల్లులు ఉండి ఆ హల్లుల్ని మనం లోపం అవి చెయ్యాలి అంటే మామూలుగా వాడతాం కదా. ఇక్కడ ఎక్కడ చేస్తామని చెప్పండి. మీరు చెప్పండి, మీకు ఎక్కడ అనిపించింది? ఇక్కడ ఎక్కడ చేద్దాం? హలంత ఎక్కడ? దేవ ఆమ్లో మకాలం చేద్దామా? మళ్ళీ ఆ మకాలం చెప్పింది. ఆకి ఎవరు చేస్తారండి? ఆ ఉంటుంది కదా. అవును. ఆకి ఎవరు చేస్తారు? మళ్ళీ అది ఇత్తు అని అది కూడా తీసేయాలి కదా. మొత్తం తీసేయాలి మనకు. సార్ సూలో ఊ ఉంది, ఉపదేశ అజయ్ నాశకతి చేస్తాం. సుకి ఎవరు చేస్తారు? మళ్ళీ లోపం అక్షరం మిగులుతుంది కదా లోపం చేయంగా. అందుకే సుపో ధాతు ప్రాతిపద అంత కాదు కాబట్టి ఈ సూత్రం ఒకటి మళ్ళీ తయారు చేసే దానికోసం చేసే విశేషంగా దీనిలో కోసమే. ఇది ప్రాతిపదికను పెళ్లి పెట్టిన తర్వాత ప్రాతిపదికంలో సుప్పు అనగా సుప్పులో ఏమైపోతుంది? డైరెక్ట్ గా అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా సుప్పు అనగానే సుప్పులో 20 ప్రత్యయం ఏ ప్రత్యయం వచ్చినా కూడా ఇక్కడ ఆమె వచ్చింది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది, సు వచ్చింది కూడా సు వెళ్ళిపోయింది, డైరెక్ట్ గా వెళ్ళిపోయాయి. దాంట్లో పనే లేదు. ఇంకా దాంట్లో సిద్ధిస్తే ఇంత పెద్ద ప్రాణాయం చేయాల్సిన అవసరం లేదు మహర్షి పాణినికి. దాంట్లో సిద్ధించేది కేవలం 1-2 అక్షరాలు పోయిన మిగిలిన అక్షరాలు దానికి లోపం చేస్తారు. కాబట్టి ఇది ప్రాతిపదికం ఉండే అవయవంలో ఉండే సుప్పులకు లోపం చేయాలంటే ఇదే సూత్రము కరెక్ట్. అవి రావు మనకు. ఓకేనా? దాంతో సిద్ధించాలి. ధన్యవాదాలు. ఓకే.
अस्तु मंत्रपाठः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः అందరికీ నమస్కారం అండి నమస్కారం మహోదయ. ధన్యవాదాः పూజ్యాచార్య మహోదయ. ధన్యవాదాలు మహోదయ. జీ ఇప్పుడు ఇంకెవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. ధన్యవాదాలు మహోదయ. మహోదయ చెప్పండి. మనము అంటే ఇప్పుడు ఎక్కడ మనము విసర్గ అంటే పదానికి చివరన మనం కర్తకి పదానికి చివరన విసర్గ తీసుకురావాలన్నా మనం స్వపహ సూత్రం నుంచి కరవాసర్జనీయోర్ విసర్జనీయ అంతవరకు అది మొత్తం అది కామన్ గా అన్నిటికి ఇట్లానే జరుగుతుందా మహోదయ? అన్నిటి కామన్ ఇదే జరుగుతుంది. ఇది ఫిక్స్ అనమాట. అందుకే ఒకేసారి చెప్పాలి. త్రిబాధిపత్తుల ప్రక్రియ అదే, సుబాధిపత్తుల ప్రక్రియ ఇదే అండి. ఇంకా ఇరవై ప్రక్రియ మొత్తం ఇదే ఉంటుంది. అందుకే ఒకసారి అది మనకు కంఠస్థం అయ్యేంత వరకు మాట మాటికి రాయండి. ఏ సూత్రం వస్తుంది కంటిన్యూ రాస్తున్నాం కొన్ని 10 సూత్రాల వరకు మొత్తం ప్రక్రియ ఉంటుంది. దానికి ఏ మార్పులు ఉండవు. మార్పులు ఏముంటాయి? ఒక చోట ఏ సుగా విసర్గం అంటే ఇది, ఆ విసర్గం కాకుండా మళ్ళీ అమ్ము రావాలనుకో. ఇప్పుడు ఆ 5 వ్యక్తి ప్రత్యయాలతో మనకు 7 విభక్తులు నడుస్తాయండి. రామహలో విసర్గం సు తెచ్చుకుంటాం. ఒకేలా రామో కావాలనుకోండి దాంట్లో సు పక్కన అవు తెచ్చుకుంటాం. ఒకేలా రామాహ కావాలనుకోండి జస్ తెచ్చుకుంటాం. సు అవు జస్ బహువచనంగా జస్ తెచ్చుకుంటాం. ఒకవేళ ద్వితీయ భక్తి ఇప్పుడంటే మనకు ఏకవచనం సు అదే కొంచెం మారుతుంది. ఒకవేళ ద్వితీయ భక్తులు ఏకవచనం కావాలి మనకు రామం రామం కావాలంటే ఏం చేసుకోవాలి? ద్వితీయ భక్తి ఏకవచనంలో సు అవు జస్ అమ్మ వస్తుంది. ఇక్కడ ద్వితీయ భక్తిలో అమ్మ వస్తుంది. తృతీయ భక్తిలో టా వస్తుంది, టాభ్యాం. చతుర్థి భక్తి ఏ వస్తుంది. అట్లా ప్రథమ భక్తికి మనకు ఒకటి తెలుసుకుపోయి ప్రథమ భక్తి చెప్పుకున్నామంట. అది ఏది ప్రథమ భక్తి రావడానికి? ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రమే ప్రథమాంశ ప్రథమ భక్తి తెచ్చుకోని చెప్పింది. సరేనా? ప్రథమ భక్తిలో మనకు ఇబ్బంది లేవు, క్లారిటీ అయిపోయింది. ద్వితీయ భక్తి కూడా వస్తారు చెప్పడం కోసం. ప్రథమ భక్తి చెప్పింది, ద్వితీయ భక్తి కావాలి, దానికి ద్వితీయ భక్తి వేరే సూత్రం ఉంది. తృతీయ భక్తి కావాలనుకోండి దానికి వేరే సూత్రం ఉంది. చతుర్థికి అట్లా చతుర్థికి, పంచమికి, షష్ఠికి, సప్తమికి వేరువేరుగా ఉన్నాయి. ఓకేనా? అవి మనకు ద్వితీయ భక్తిలో రూపం తయారు చేయాలి. పంచమి భక్తిలో ద్వివచనంలో తయారు, పంచమి బహువచనంలో కావాలి, షష్ఠి భక్తి ఏకవచనంలో కావాలి. అలా రూపాన్ని బట్టి ఆ ప్రత్యయాలను మార్చడం కోసం విభక్తిలో ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచ్చిన మార్చే ప్రథమ సూత్ర స్థానంలో ద్వితీయ భక్తికి ఆడ సూత్రం మారుతుంది. తృతీయ భక్తి కాబట్టి అక్కడ సూత్రం మారుతుంది. అదే మారుతుంది, ఆ స్థానంలో ఉండేది మారుతుంది. తర్వాత మిగిలిన ప్రక్రియ అంతా అదే. ఏకవచనం ద్వివచనం అంటే బహువచనానికి బహుసు బహువచనం ఒక సూత్రం వస్తుంది. ద్వివచనేక వచనం అని చెప్పాము. రెండు ఒకటి ఉంటే ఏకవచనం, రెండు ఉంటే ద్వివచనం తీసుకో ఆ సూత్రం తెగిపోతుంది. బహువచనం ఉంటే బహుశు బహువచనం. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ ఉంటుంది. ఆచార్య విభక్తి మారినప్పుడు సూత్రం మారుతుంది అంత. ఇప్పుడు మనకు పరస్మ పదం తెచ్చుకోవడానికి శేషత్ కర్తృ పరస్మ పదం అని చెప్పాము. ఆత్మీయ పదం ఎవరు చెప్తారు? ఆత్మీయ పదం తెచ్చుకోండి. స్వరిత కర్తృభిప్రాయ క్రియాఫలి అని చెప్పింది మనకి ఆత్మీయ పదంలో. అట్లా కొన్ని ఉన్నాయి ఇంకా ఆత్మీయ పదంలో ఏవే వస్తాయని. సరేనా మహోదయ? అంటే క్షమితమండి, అంటే మన మిగిలిన పద్ధతి అంతా సమానంగానే ఉంటుంది. మనకి అది ఏ విభక్తిలో ఏ వచనం కావాలో దానికి మాత్రమే ఆ సూత్రం తెలుసుకుంటే మిగిలిన పద్ధతి అంతా మామూలుగా ఒకటేలా ఉంటుంది. విభక్తి మారినప్పుడు సూత్రం మారుతుంది అంతే. విభక్తికి ఒక విడిగా ఉంది, ద్వితీయకి విభక్తికి, తృతీయ విభక్తికి, చతుర్థి విభక్తి అన్నిటికీ విడివిడిగా సూత్రాలు ఉన్నాయి. కర్త వేరు, కర్మ వేరు, కర్ణం వేరు, సంప్రదాయం వేరు, అన్ని విడివిడిగా ఉన్నాయి కదా. ఏదానికి సూత్రాలు సపరేట్ ఉన్నాయి అంతే. అదొక్కటి మారుతుంది. వచనానికి ఏకవచనానికి ద్వివచనానికి ఒక సూత్రం ఉంది, బహువచనానికి ఒక సూత్రం ఉంది. ఈ వచన సూత్రాలు మనకి ధాతు పదాల్లోనూ క్రియాపదాల్లోనూ కూడా ఒకటే సూత్రం కదా మహోదయ? దీంట్లో అవి వచనానికి ఒకటే సూత్రం అండి. ద్వివచనం వచ్చి బహుసు బహువచనం ఒకటే అండి మహోదయ. అంటే కొన్ని సూత్రాలు మనం ఫార్ములాలో కొన్ని గుర్తు పెట్టుకుంటే అవి ఇక్కడ అక్కడ రెండిట్లకి ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. ద్వివచనకి వచ్చిన బహుసు బహువచనం తింగుళ్ళైనా సుప్పులే రుద్దికి ఒకటే వస్తుంది.
తింగుళ్ళు అయితే అక్కడ పురుషాలు కాబట్టి అస్మద్యుత్తమ అంటాము. శేషే ప్రథమ అంటాం. మధ్యము సింగ్ ఇంకోటి ఉంది, యుష్మద్ దీపో సమానాధిక అదొకటి వస్తుంది. అదొకటి వస్తే మనకు తెలిసిపోతుంది. అట్లా దానికి సపరేట్ ఉన్నాయి. అట్లా విభక్తులకు 7 విభక్తులు ఉన్నాయి కాబట్టి 7 దానిలోకి 7 సూత్రాలు ఉన్నాయి. అవి ఒకటి చేంజ్ అవుతాయి. మిగతా ప్రక్రియ అంతా మీరు చెప్పినట్టుగానే అలాగే వస్తుంది. కొన్ని మీకు తెలిసిపోతుంది ప్రాక్టీస్. అందుకే కొన్నాళ్ళు ఇవి అలవాటు చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఏ సూత్రం మార్చా అదొకటి మార్చుకోవచ్చు. ఆచార్య చెప్పండి. సూర్యోదయం అంటే సూర్యస్య ఉదయం కదా. సూర్యస్య ఉదయ, సూర్యుని యొక్క ఉదయమును సూర్యోదయ. సూర్యస్య ఉదయ. అయితే ఇది షష్ఠి ఏకవచనం గస్ కదా ఆచార్య. గస్ అదే. సూర్య గస్ ఉదయ సు అంతే కదా ఆచార్య. అంతే అండి. అదే ఇందాక సరిగా వినలేదు, అందుకే అది మనకి ఇచ్చాడు అక్కడే బుక్కులో పరిశిష్టం ఇచ్చాడు. సమాసము అనేది తెలిసి దానిని బట్టి మనము సూత్రం రాయి అంతే కదా ఆచార్య. ఇప్పుడు షష్ఠి భక్తి మనకు సూత్రం ఉంది కదా, షష్ఠి భక్తిలో విడగొట్టే షష్ఠి అనే సూత్రం వచ్చేసి దానికి సమాసం చేసింది అంతే. సూర్య గస్ ఉదయ సు దానికి సమాసం చేసి షష్ఠి అనే సూత్రం వచ్చి సమాసం చేసి మొత్తానికి సమాసం పేరు పెట్టింది. సమాసం అని పేరు ఏ సమాసం షష్ఠి తత్పురుష సమాసం పేరు పెట్టింది అన్నమాట. ఓకే, మిగిలినంత అన్నాడు కాబట్టి అక్కడ కొద్దిగా తేడా వస్తుందేమో ఆచార్య. తేడా ఏం లేదండి, అక్కడ సూర్య శబ్దం సూర్య శబ్దం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఓకేనా, అక్కడ మనకి రకారంతో తేడా ఉండదు. అక్కడ ఎలా ఉందో అలాగే అక్కడ దేవ శబ్దం ఇక్కడ సూర్య శబ్దం రెండిట్లో దేవాలు ఆ ఉంది, సూర్యాలు కూడా ఆ ఉంది. ఓకారం వచ్చింది, అది ఏకారం వచ్చింది కాబట్టి సూర్యోదయం. ఆ పక్కన ఈ వచ్చింది కాబట్టి ఏ అయిపోయింది. ఇక్కడ ఉదయంలో ఊ ఉంటుంది, ఆ పక్కన ఊ వచ్చింది సూత్రం అదే కాబట్టి ఓ వస్తుంది, అక్కడ ఏ వస్తుంది. అదే అంతే తేడా. ఇక్కడ వచ్చింది కాబట్టి ఓ వస్తుంది అయిపోయింది. ఇది ఓష్ట స్థానం, ఓష్ట స్థానానికి ఓష్టవందం చూసుకుంటాం. ఓష్టానికి ఓష్టం. అదేం గుణహాలో ఓష్ట స్థానం స్థానేంతర అది తీసుకుంటాం. సదృశ సమానంగా ఉండేదాన్ని ఓష్ట స్థానం తీసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. ఇంకా అండి.